వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈరోజు మనం యూనియన్ బడ్జెట్ 2026-27ను పరీక్షల కోణంలో సమగ్రంగా తెలుగులో చర్చిద్దాం. విద్యార్థులు ఏ ఒక్క ప్రశ్నను కూడా మిస్ కాకుండా చూద్దాం. కేంద్ర బడ్జెట్ ఈ పదం వినగానే చాలామందికి అంకెలు, క్లిష్టమైన పదాలు కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది. నిజమే. కానీ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇది చాలా కీలకమైన అంశం. అవును, కేవలం బడ్జెట్లోని కేటాయింపులు గుర్తుపెట్టుకుంటే సరిపోదు. దాని వెనకున్న ప్రాథమిక అంశాలు, అసలు దాని నిర్మాణమేంటి, రాజ్యాంగపరమైన నిబంధనలేంటి, ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కరెక్ట్. ఈరోజు మనం ఆ మూలాల్లోకి వెళ్లి ప్రతి అంశాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. సరే, అయితే మొదటి ప్రశ్నతోనే ప్రారంభిద్దాం. చాలా సింపుల్ ప్రశ్న. అసలు బడ్జెట్ అంటే ఏమిటి? చాలా మంచి ప్రశ్న. సాధారణంగా చెప్పాలంటే ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రాబోయే అంచనా ఆదాయాలు అంటే ఎస్టిమేటెడ్ రిసీట్స్, ఓకే, మరియు చేయబోయే ఖర్చుల అంటే ఎక్స్పెండిచర్ యొక్క ఒక నివేదిక. అంటే ఒక దేశం యొక్క ఆర్థిక ప్రణాళిక లాంటిదన్నమాట. ఖచ్చితంగా. ఇంకో ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ డిఈఏ తయారు చేస్తుంది. డిఈఏ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, భారతదేశంలో బడ్జెట్కి చాలా పెద్ద చరిత్ర ఉంది కదా? అవును, చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ ముఖ్యమైన మైలురాళ్లను ఒక్కొక్కటిగా చూద్దాం. తప్పకుండా. మొట్టమొదటగా 1860 ఏప్రిల్ 7న అంటే స్వాతంత్ర్యానికి చాలా ముందు అవును, జేమ్స్ విల్సన్ భారతదేశపు మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. జేమ్స్ విల్సన్. ఆ తర్వాత 1947లో దేశ విభజన సమయంలో లియాఖత్ అలీ ఖాన్ గారు మధ్యంతర ప్రభుత్వం తరఫున ఒక తాత్కాలిక బడ్జెట్ను సమర్పించారు. అది ఇంటరిమ్ బడ్జెట్. కరెక్ట్. ఇక అత్యంత ముఖ్యమైనది, స్వాతంత్ర్యం వచ్చాక 1947 నవంబర్ 26న ఆర్కే షణ్ముఖం చెట్టి స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అదొక చారిత్రాత్మక ఘట్టం. నిజంగా. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. మనం ఇంతగా బడ్జెట్ అంటున్నాం. అసలు ఈ పదం మన రాజ్యాంగంలో ఉందా? ఇది చాలామందికి తెలియని విషయం. బడ్జెట్ అనే పదం మన రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించబడలేదు. అదా సంగతి. అయితే రాజ్యాంగం ప్రకారం దీన్నేమని పిలుస్తారు? దీనికంటూ ఒక అధికారిక పేరుండే ఉంటుంది గదా? ఖచ్చితంగా. ఆర్టికల్ 112 ప్రకారం దీనిని వార్షిక ఆర్థిక నివేదిక లేదా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని అంటారు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అవును, పరీక్షల దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఓకే, అంటే ఆర్టికల్ 112 కీలకం. బడ్జెట్కు సంబంధించిన ఇతర ముఖ్యమైన ఆర్టికల్స్ ఏమిటి? వాటిని కూడా ఒక్కొక్కటిగా వివరిద్దాం. తప్పకుండా. ముందుగా ఆర్టికల్ 110. ఇది ద్రవ్యబిల్లుల అంటే మనీ బిల్స్ నిర్వచనాన్ని ఇస్తుంది. పన్నులకు సంబంధించిన ప్రతిపాదనలన్నీ ఇందులోకే వస్తాయి. మనీ బిల్స్. ఓకే. ఆ తర్వాత ఆర్టికల్ 112 మనం ఇప్పుడే చర్చించుకున్నట్లు ఇది వార్షిక ఆర్థిక నివేదిక గురించి వివరిస్తుంది. రైట్. ఇక ఆర్టికల్ 113 ఇదే ప్రభుత్వ శాఖలకు నిధుల కేటాయింపు కోసం చేసే అంచనాల ప్రక్రియ అంటే ప్రొసీజర్ ఫర్ ఎస్టిమేట్స్ గురించి చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 265. దీని ప్రకారం పార్లమెంట్లో చట్టం ద్వారా అధికారం లేకుండా ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధించలేదు. ఇది చాలా పవర్ఫుల్ ఆర్టికల్. అవును. చివరిగా ఆర్టికల్ 280. కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ కోసం ఆర్థిక సంఘం అంటే ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు గురించి ఇది చెప్తుంది. సరే, ఈ ఆర్టికల్స్ అన్నీ ఒక ఫ్రేమ్వర్క్ లాంటివి. మరి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ఈ నివేదిక చట్టంగా మారడానికి ఎలాంటి ప్రక్రియ ఉంటుంది? ఆ ప్రాసెస్ ఏంటి? అదొక 6 స్టెప్ ప్రాసెస్ అన్నమాట. మొత్తం 6 దశల ప్రక్రియ. 6 దశలా? అవును. 1 ప్రెజెంటేషన్ అంటే బడ్జెట్ సమర్పణ. ఆర్థిక మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఓకే, అది ఫస్ట్ స్టెప్. 2 జనరల్ డిస్కషన్ అంటే సాధారణ చర్చ. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ జరుగుతుంది. 3 కమిటీల పరిశీలన. ఇది చాలా కీలకం. పార్లమెంటరీ కమిటీలు వివిధ మంత్రిత్వ శాఖల పద్దులను అంటే డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. డీప్ స్క్రూటినీ జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా. తర్వాత 4 గ్రాంటులపై ఓటింగ్. లోక్సభలో వివిధ మంత్రిత్వ శాఖల డిమాండ్స్పై ఓటింగ్ జరుగుతుంది. రైట్. 5 ద్రవ్య వినియోగ బిల్లు ఆమోదం అంటే అప్రోప్రియేషన్ బిల్ పాస్డ్. ప్రభుత్వ ఖర్చుల కోసం భారత సంఘటిత నిధి కాన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి డబ్బు డ్రా చేయడానికి ఈ బిల్లు అధికారమిస్తుంది. ఇది పాస్ అవ్వకపోతే ప్రభుత్వం ఖర్చు పెట్టలేదంతేనా? అంతే, ₹1 కూడా తీసుకోలేదు. చివరిగా 6 ఆర్థిక బిల్లు ఆమోదం అంటే ఫైనాన్స్ బిల్ పాస్డ్. ప్రభుత్వ పన్నుల ప్రతిపాదనలు ఈ బిల్లు ద్వారానే
చట్టరూపం దాల్తాయి. అద్భుతం. అంటే బడ్జెట్తో పాటు మరికొన్ని ముఖ్యమైన పత్రాలను కూడా సమర్పిస్తారన్నమాట. అవేమిటి? అవును, ప్రధానంగా 2 రకాలుగా విభజించవచ్చు. మొదటివి రాజ్యాంగ పత్రాలు, ఓకే. ఆర్టికల్ 113, మరియు ఆర్థిక బిల్లు ఆర్టికల్ 110 ఉంటాయి. ఇది కంపల్సరీ. అవును, ఇవి రాజ్యాంగం ప్రకారం తప్పనిసరి. ఇక రెండవవి FRBM చట్టం పత్రాలు, FRBM అంటే? ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇందులో స్థూల ఆర్థిక ముసాయిదా నివేదిక అంటే మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్, రైట్. మరియు మధ్యకాలిక కోశ విధానం అంటే మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ ఉంటాయి. ఇవి దేశ ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించినవి. ఇప్పుడు బడ్జెట్ బయట ప్రక్రియ అంతా అర్థమైంది. ఇక బడ్జెట్ అంతర్గత నిర్మాణాన్ని పరిశీలిద్దాం. దీనిని ఎలా వర్గీకరిస్తారు? కేంద్ర బడ్జెట్ను ప్రధానంగా 2 భాగాలుగా విభజిస్తారు. ఇది చాలా ముఖ్యం. అవేంటి? 1 రెవెన్యూ బడ్జెట్, 2 మూలధన బడ్జెట్ అంటే క్యాపిటల్ బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్, మూలధన బడ్జెట్. అవును, ఈ రెవెన్యూ బడ్జెట్ అనేది ప్రభుత్వం యొక్క రోజువారీ కార్యకలాపాలకు, డే టు డే ఆపరేషన్స్కు సంబంధించిన ఆదాయ వ్యయాలను చూపిస్తుంది. ఓకే, రన్నింగ్ ఎక్స్పెన్సెస్ లాంటివి. కరెక్ట్. అదే మూలధన బడ్జెట్ అయితే ప్రభుత్వం యొక్క ఆస్తులు మరియు అప్పులకు సంబంధించినది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడుల వంటిది. సరే, రెవెన్యూ బడ్జెట్ను ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం. ఇందులో ఏమేముంటాయి? రెవెన్యూ బడ్జెట్లో మళ్ళీ 2 భాగాలుంటాయి. రాబడులు అంటే రిసీట్స్, మరియు వ్యయం అంటే ఎక్స్పెండిచర్. రాబడులలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంటే ట్యాక్స్ రెవెన్యూ, ఉదాహరణకు ఆదాయపు పన్ను, జీఎస్టీ. ఓకే. ఇంకా పన్నేతర రాబడి అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఉదాహరణకు వడ్డీలు, డివిడెండ్లు. మరి వ్యయం కిందకేమొస్తాయి? వ్యయం అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, రాయితీలు అంటే సబ్సిడీస్. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ ఖర్చు వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆస్తులు సృష్టించబడవు. ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. మరి మూలధన బడ్జెట్ సంగతేంటి? ఇది రెవెన్యూ బడ్జెట్కు ఎలా భిన్నంగా ఉంటుంది? మూలధన బడ్జెట్లో కూడా రాబడులు, వ్యయాలు ఉంటాయి. సరే. రాబడులు అంటే ప్రభుత్వం తీసుకునే అప్పులు, ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాల అమ్మకం అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే డబ్బు. దీనివల్ల ప్రభుత్వానికి అప్పులు పెరుగుతాయి లేదా ఆస్తులు తగ్గుతాయి. ఓకే, లయబిలిటీస్ పెరుగుతాయి. అవును. ఇక వ్యయం, ఇది చాలా ముఖ్యం. మౌలిక సదుపాయాలు, రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రుల నిర్మాణంపై చేసే ఖర్చు. దీనివల్ల దేశానికి దీర్ఘకాలిక ఆస్తులు సృష్టించబడతాయి. ఆస్తుల సృష్టి, ఇదే కీవర్డ్. ఖచ్చితంగా. ఇదే రెవెన్యూ, మూలధన వ్యయానికి ఉన్న ప్రధాన తేడా. స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఇచ్చే సుదీర్ఘ ప్రసంగానికి వద్దాం. దానికి ఒక నిర్దిష్టమైన నిర్మాణం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. సాధారణంగా ప్రసంగం 2 భాగాలుగా ఉంటుంది. పార్ట్ ఏ మరియు పార్ట్ బి. పార్ట్ ఏలో ఏముంటుంది? పార్ట్ ఏలో స్థూల ఆర్థిక అంశాలుంటాయి. అంటే ప్రభుత్వ పథకాలు, వివిధ రంగాల ప్రాధాన్యతలు, నిధుల కేటాయింపు వంటి పెద్ద చిత్రాన్ని వివరిస్తారు. బిగ్ పిక్చర్ అన్నమాట. అవును. మరి పార్ట్ బి, చాలామంది దీనికోసం ఎదురుచూస్తారు కదా. నవ్వుతూ. అవును. పార్ట్ బిలో పన్నుల ప్రతిపాదనలు ఉంటాయి. ప్రత్యక్ష పరోక్ష పన్నులలో మార్పులు, ఆదాయపు పన్ను సవరణలు వంటివి ఉంటాయి. అందుకే సామాన్య ప్రజలు ఎక్కువగా దీనిపైనే దృష్టి పెడతారు. నిజమే. ఇంతవరకు మనం చర్చించిన అంశాలను క్లుప్తంగా పునశ్చరణ చేద్దాం. మన శ్రోతలు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి? తప్పకుండా 3 ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకుంటే చాలు. చెప్పండి. 1. రాజ్యాంగ పేరు. బడ్జెట్ను ఆర్టికల్ 112 ప్రకారం వార్షిక ఆర్థిక నివేదిక అంటారు. రైట్. 2. నిర్మాణం. ఇది రెవెన్యూ అంటే రోజువారీ మరియు మూలధన అంటే దీర్ఘకాలిక బడ్జెట్లుగా విభజించబడింది. ఓకే. 3. ప్రక్రియ. ఇది పార్లమెంట్లో ఓటింగ్ మరియు ద్రవ్య వినియోగ చట్టం ద్వారా ఆమోదించబడాలి. అప్పుడే అది అమల్లోకి వస్తుంది. ఈ ప్రాథమిక అంశాలు అర్థం చేసుకోవడం దేశాభివృద్ధిని అర్థం చేసుకోవడానికి మొదటి మెట్టు అనిపిస్తోంది. నిజం. ఈ పునాది గట్టిగా ఉంటే బడ్జెట్లోని సంక్లిష్టమైన విషయాలను కూడా సులభంగా విశ్లేషించవచ్చు. ఇప్పుడు బడ్జెట్ నిర్మాణం మనకు అర్థమైంది కదా. దీనిపై ఆలోచించాల్సిన ఒక లోతైన ప్రశ్న ఉంది. ఏమిటది? ఒక ప్రభుత్వ ప్రాధాన్యతలను, రెవెన్యూ మరియు మూలధన వ్యయం మధ్య ఉన్న సమతుల్యం ఎలా ప్రతిబింబిస్తుంది? చాలా మంచి ప్రశ్న. ప్రభుత్వం రోజువారీ కార్యకలాపాలపై ఎక్కువ దృష్టి పెడుతోందా, లేక భవిష్యత్తు కోసం ఆస్తులను నిర్మించడంపై ఎక్కువ దృష్టి పెడుతోందా? ఈ సమతుల్యంలోనే దేశ అసలు ఆర్థిక కథ దాగి ఉంటుంది. ఖచ్చితంగా. కేంద్ర బడ్జెట్ 2026-27 కోసం
యూనియన్ బడ్జెట్ 2026-27ను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. పోటీ పరీక్షల కోసం ప్రతి అంకెను, ప్రతి పదాన్ని సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవును, ఒక క్రమపద్ధతిలో వెళ్దాం. అంటే బడ్జెట్ మొత్తం స్వరూపం నుండి మొదలుపెట్టి ఆదాయం, ఖర్చులు, లోటులు ఇలా ఒక్కో అంశాన్ని విడదీసి చూద్దాం. అయితే ముందుగా ఈ బడ్జెట్ ప్రొఫైల్ అంటే అసలు ప్రభుత్వ ఖజానా ఎంత పెద్దది అనే దానితో మొదలు పెడదాం. తప్పకుండా 2026-27 సంవత్సరానికి మొత్తం బడ్జెట్ సైజ్ 53.47 లక్షల కోట్లు. 53.47 లక్షల కోట్లు. ఇది ప్రభుత్వం మొత్తం ఖర్చును సూచిస్తుంది గదా? ఖచ్చితంగా. ఈ మొత్తాన్ని మనం 2 భాగాలుగా చూడాలి. ఒకటి ప్రభుత్వానికి వచ్చే డబ్బు అంటే వసూళ్లు, రెండవది ప్రభుత్వం చేసే ఖర్చు. ఓకే, ముందు వసూళ్ల గురించి చెప్పండి. వసూళ్లలో మళ్లీ 2 రకాలు. మొదటిది రాబడి వసూళ్లు అంటే రెవెన్యూ రిసీట్స్. ఇది సుమారు 35.33 లక్షల కోట్లు. అంటే మనం కట్టే పన్నులు, ఫీజులు, ప్రభుత్వానికొచ్చే సాధారణ ఆదాయం అన్నమాట. అవును. ఇక రెండవది మూలధన వసూళ్లు క్యాపిటల్ రిసీట్స్. ఇది 18.14 లక్షల కోట్లు. ఇందులో ఏమొస్తాయి? ఇందులో ప్రధానంగా ప్రభుత్వం చేసే అప్పులుంటాయి, లేదా ప్రభుత్వ ఆస్తులను అమ్మగా వచ్చే డబ్బు కూడా ఉంటుంది. అర్థమైంది. ఇప్పుడు ఖర్చుల వైపు వద్దాం. ఇక్కడ కూడా అలాగే 2 రకాలుంటాయా? అవును, అవే 2 రకాలు. మొదటిది రాబడి ఖర్చు లేదా రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇది 41.25 లక్షల కోట్లు. అంటే ప్రభుత్వ రోజువారీ నిర్వహణ ఖర్చులు, జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు ఇవన్నీ. కరెక్ట్. ఇవి దేశంలో కొత్త ఆస్తులను ఏమీ సృష్టించవు. కాని రెండవది ఉంది, మూలధన ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అవును, ఇది 12.22 లక్షల కోట్లు. దేశంలో రోడ్లు, పోర్టులు, హాస్పిటళ్లు లాంటి ఆస్తులను, మౌలిక సదుపాయాలను నిర్మించడానికి చేసే ఖర్చు ఇది. దేశ ఆర్థిక వృద్ధికి ఇది చాలా కీలకం. ఎంత పెరిగితే దేశానికి అంత మంచిదన్నమాట. ఇప్పుడు బడ్జెట్లో మనం తరచుగా వినే ఈ లోటు లేదా డెఫిసిట్ అనే పదాల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. మొదటగా ద్రవ్యలోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్. ఇది చాలా ముఖ్యమైనది. దీన్ని సింపుల్గా అలా అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్. ప్రభుత్వ మొత్తం ఖర్చుకి, అప్పులు మినహాయించి మిగిలిన మొత్తం ఆదాయానికి మధ్య ఉన్న తేడా. ఒక రకంగా చెప్పాలంటే ఆ సంవత్సరంలో ప్రభుత్వం చేయాల్సిన మొత్తం అప్పు ఎంత అనేది ఇది చెప్తుంది. ఓకే, ఆ సంవత్సరపు మొత్తం అప్పు. మరి రాబడి లోటు, రెవెన్యూ డెఫిసిట్? ఇది రాబడి ఖర్చు రాబడి ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వస్తోంది. అంటే రోజువారీ ఖర్చులకు కూడా ప్రభుత్వం అప్పు చేయాల్సొస్తోందని అర్థం. ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయమే. అవును. ఇక మూడవది ప్రభావవంతమైన రాబడి లోటు, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటారు. అదరా లెక్కిస్తారు? రాబడి లోటు నుంచి రాష్ట్రాలకు ఆస్తుల కల్పన కోసం ఇచ్చే గ్రాంట్లను తీసివేయగా వచ్చేది. చివరిగా ప్రాథమిక లోటు, ప్రైమరీ డెఫిసిట్. ఇది ద్రవ్య లోటు నుంచి పాత అప్పులపై చెల్లించే వడ్డీలను తీసేస్తే మిగిలేది. అంటే ప్రస్తుత సంవత్సరపు అవసరాల కోసం ప్రభుత్వం ఎంత అప్పు చేస్తోందో ఇది తెలియజేస్తోంది. చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్ అంచనాల్ని బిఈ, గత సంవత్సరం సవరించిన అంచనాలతో ఆర్ఈ పోల్చి చూద్దాం. మంచి ఆలోచన. మొత్తం వ్యయం 2025-26 ఆర్ఈలో 49.65 లక్షల కోట్లుగా ఉంది. మరి 2026-27 బిఈలో 53.47 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ఖర్చులో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. అవును, ముఖ్యంగా మనం గమనించాల్సింది మూలధన వ్యయంలో పెరుగుదల. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది? గత ఏడాది 10.96 లక్షల కోట్ల నుండి ఈ ఏడాది 12.22 లక్షల కోట్లకు పెరిగింది. ఇది ఆర్థిక వ్యవస్థకు చాలా మంచి సంకేతం. ఓకే, ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. కాని ఈ డబ్బంతా ఎక్కడ్నుంచి వస్తోంది? ఆదాయ వనరుల గురించి కొంచెం వివరంగా చూద్దాం. తప్పకుండా. ప్రభుత్వానికొచ్చే డబ్బులో రాబడి వసూళ్లు 35.33 లక్షల కోట్లని చెప్పుకున్నాం కదా. అవును. అందులో కేంద్రానికి వచ్చే నికర పన్ను ఆదాయం అంటే ట్యాక్స్ రెవెన్యూ 28.67 లక్షల కోట్లు. మరి పన్నులు కాకుండా వేరే ఆదాయం? దాన్ని పన్నేతర ఆదాయం అంటాం. అది 6.66 లక్షల కోట్లు. ఇక మూలధన వసూళ్లు 18.14 లక్షల కోట్లలో సింహభాగం అప్పుల ద్వారానే వస్తుంది. ఎంత మొత్తం? బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ ద్వారా 16.96 లక్షల కోట్లు వస్తుంది. మిగిలింది రుణాల రికవరీ లాంటి వాటి ద్వారా.
ఇప్పుడు ఈ పన్నుల ఆదాయంలో ఏ పన్ను వాటా ఎంతో తెలుసుకోవచ్చా? ఆ ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం 44.04 లక్షల కోట్లు. ఇందులో అతిపెద్ద వాటా ఆదాయపు పన్నుదే, ఇన్కమ్ ట్యాక్స్. దాని ద్వారా ఎంతొస్తుంది? 14.66 లక్షల కోట్లు. ఆ తర్వాత స్థానం కార్పొరేషన్ పన్నుదనుకుంటా, కంపెనీలు కట్టేది. అవును, దాని ద్వారా 12.31 లక్షల కోట్లు. ఆ తర్వాత జీఎస్టీ నుండి 10.19 లక్షల కోట్లు. మిగిలినవి ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీలు. వాటి వాటా కొంచెం తక్కువే. ఇప్పుడు ఖర్చుల నిర్మాణం వైపు మళ్లీ వద్దాం. మొత్తం ఖర్చు 53.47 లక్షల కోట్లు. రాబడి ఖాతా కింద 41.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక్కడే ఒక ఆందోళన కలిగించే విషయముంది. ఏంటది? ఈ రాబడి ఖర్చులో కేవలం వడ్డీ చెల్లింపులకే, ఇంట్రెస్ట్ పేమెంట్స్కే 14.04 లక్షల కోట్లు వెళ్తున్నాయి. 14 లక్షల కోట్ల, ఇది చాలా పెద్ద మొత్తం. అవును. ఇక మూలధన ఖాతా కింద ఆస్తులు, మౌలిక సదుపాయాల కల్పనకు 12.22 లక్షల కోట్లు కేటాయించారు. ఈ అంకెలు వింటుంటే కొంచెం గందరగోళంగా ఉంది. వీటిని దేశ జీడిపితో పోల్చి చూస్తే ఏమైనా సులభంగా అర్థమవుతుందేమో. ఖచ్చితంగా. అందుకే ఈ లోటులను ఎప్పుడూ జీడీపీ శాతంలో చూపిస్తారు. ఈ బడ్జెట్లో ద్రవ్య లోటు లక్ష్యం జీడీపీలో 4.3%. 4.3%. మరి రాబడి లోటు? రాబడి లోటు లక్ష్యం 1.5%. ఇక ప్రాథమిక లోటు లక్ష్యం కేవలం 0.7%. ప్రాథమిక లోటు 0.7% అంటే ఇది చాలా మంచి విషయం కదా. చాలా సానుకూలమైన విషయం. వడ్డీల భారం పక్కన పెడితే ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో ఉందని చెప్పొచ్చు. దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో ఏ వాటా ఎక్కడ్నించి వస్తోందో చూద్దామా? తప్పకుండా. దీన్నే రూపాయి రాకా అంటారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో అతిపెద్ద వాటా అంటే 24 పైసలు అప్పుల ద్వారానే వస్తోంది. 25% అప్పే అన్నమాట. ఆ తర్వాత 21 పైసలు ఆదాయపు పన్ను ద్వారా, 18 పైసలు కార్పొరేషన్ పన్ను ద్వారా వస్తున్నాయి. మరి జీఎస్టీ? జీఎస్టీ ద్వారా 15 పైసలు. మిగిలినవి పన్నేతర ఆదాయం, ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీలు. ఇప్పుడు నాణ్యానికి మరోవైపు చూద్దాం. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తోంది? రూపాయి పోపా. ఇక్కడ ఆసక్తికరమైన విషయముంది. ఖర్చులో అతిపెద్ద భాగం 22 పైసలు పన్నులలో రాష్ట్రాల వాటాగా వెళ్తున్నాయి. ఇది రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిందే కదా. అవును. ఆ తర్వాత రెండవ అతిపెద్ద ఖర్చు 20 పైసలు కేవలం వడ్డీ చెల్లింపులకే పోతున్నాయి. 20 పైసలు వడ్డీలకేనా? అంటే రాష్ట్రాల వాటా వడ్డీలు కలుపుతేనే 42 పైసలైపోతున్నాయి. అవును. మిగిలిన దాంట్లో కేంద్ర రంగ పథకాలకు 17 పైసలు, రక్షణకు 11 పైసలు, సబ్సిడీలకు 6 పైసలు ఇలా ఖర్చవుతున్నాయి. ప్రభుత్వం ఈ లోటును తగ్గించే ప్రయత్నం చేస్తోందా? ఈ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? దాన్నే ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటారు. ద్రవ్యలోటు 2024-25లో 4.8% నుండి ఇప్పుడు 4.3%కి క్రమంగా తగ్గుతూ వస్తోంది. అలాగే ప్రాథమిక లోటు కూడా 1.4% నుండి 0.7%కి తగ్గింది. ఇది ఆర్థిక సుస్థిరత వైపు పయనిస్తున్నామని చెప్పడానికి ఒక బలమైన సంకేతం. అయితే ఈ ద్రవ్య లోటును అంటే దాదాపు 16.96 లక్షల కోట్ల అప్పును ప్రభుత్వం ఎలా సమీకరిస్తుంది? ఇందులో ప్రధాన భాగం అంటే 11.73 లక్షల కోట్లు మార్కెట్ బారోయింగ్స్ ద్వారా వస్తుంది. ప్రభుత్వం జీసెక్ బాండ్లను జారీ చేస్తుంది. మిగిలిన మొత్తం చిన్న మొత్తాల పొదుపు పథకాల నుండి 3.87 లక్షల కోట్లు, స్వల్పకాలిక రుణాల ద్వారా 1.30 లక్షల కోట్లు సమీకరిస్తారు. ఈ అప్పులన్నీ కలిపితే ప్రభుత్వం మొత్తం అప్పుల భారం జీడీపీ శాతంలో ఎలా ఉంది? పెరుగుతుందా, తగ్గుతుందా? గ్రాఫ్ చూస్తే మొత్తం బాధ్యతలు జీడీపీ శాతంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది మంచి పరిణామం. ఇప్పుడు ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనే మరో భావన గురించి మాట్లాడుకుందాం. అవును, ఇది చాలా ముఖ్యమైనది. ఇది కేంద్రం చేసే మూలధన వ్యయం మరియు రాష్ట్రాలకు ఆస్తుల కల్పన కోసం ఇచ్చే గ్రాంట్ల మొత్తం. అంటే కేంద్రం నేరుగా చేసే ఖర్చు 12.22 లక్షల కోట్లు. దానికి తోడు రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్స్లు 4.93 లక్షల కోట్లు. రెండూ కలిపి మొత్తం 17.15 లక్షల కోట్లు. అంటే దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఇది ఒక భారీ పెరుగుదల అని చెప్పొచ్చు. ఖచ్చితంగా.
ఇప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి అత్యధికంగా ఖర్చు చేసే 5 రంగాలేవో చూద్దామా? తప్పకుండా. నంబర్ 1 స్థానంలో మనం ఊహించినట్లే వడ్డీ చెల్లింపులున్నాయి. 14.04 లక్షల కోట్లు. మన బడ్జెట్లో మొదటి ప్రాధాన్యత పాత అప్పులు తీర్చడానికే. మరి రెండవ స్థానం? రెండవ స్థానంలో రవాణా రంగముంది. 5.99 లక్షల కోట్లు. రోడ్లు, రైల్వేలు వీటన్నిటిపై భారీగా ఖర్చు చేస్తున్నారు. నంబర్ 3 రక్షణ రంగం 5.95 లక్షల కోట్లు. అవును. 4వ స్థానంలో పెన్షన్లు, 5వ స్థానంలో ఆహార రాయితీ ఉన్నాయి. ఆహార రాయితీ 5వ స్థానంలో ఉందా? ఈ సబ్సిడీల గురించి కొంచెం వివరంగా చెప్పండి. సబ్సిడీలలో ఆహార రాయితీకే పెద్దపీట 2.28 లక్షల కోట్లు. తర్వాత ఎరువుల రాయితీ ఉంటుందేమో రైతులకిచ్చేది. అవును. ఎరువుల రాయితీలో యూరియాకు 1.17 లక్షల కోట్లు, ఇతర పోషకాలకు 0.54 లక్షల కోట్లు. ఆశ్చర్యకరంగా పెట్రోలియం సబ్సిడీ చాలా తక్కువగా ఉంది. కేవలం 12,085 కోట్లు. ఓకే, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయానికి వద్దాం. కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్రాలకు మొత్తం ఎంత బదిలీ అవుతోంది? ఈ బడ్జెట్లో రాష్ట్రాలకు మొత్తం 26.21 లక్షల కోట్లు బదిలీ అవుతున్నాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 3.78 లక్షల కోట్ల పెరుగుదల. ఇందులో పన్నుల వాటా ఎంత? పన్నుల వాటానే ఎక్కువ. ట్యాక్స్ డివల్యూషన్ కింద 15.26 లక్షల కోట్లు వెళ్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ బదిలీలను గమనిస్తే పన్నుల వాటా పెరుగుతూ వస్తోందా? అవును. గత 3 ఏళ్లుగా పన్నుల వాటా క్రమంగా పెరుగుతూ వస్తోంది. పథకాలకు, గ్రాంట్లకు కేటాయింపులు దాదాపు స్థిరంగా ఉన్నాయి. చివరిగా అందరూ ఆసక్తిగా ఎదురుచూసే అంశం ముఖ్యమైన ప్రభుత్వ పథకాల కేటాయింపులెలా ఉన్నాయి? ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన మార్పులు జరిగాయి. వికసిత్ భారత్ అనే పేరుతో గ్రామీణ ఉపాధి పథకానికి కొత్తగా భారీగా 95,692 కోట్లు కేటాయించారు. ఇది కొత్త పథకమా? మరి జల్ జీవన్ మిషన్, పీఎంఏ వంటి పాత పథకాల పరిస్థితేంటి? వాటికి కూడా మంచి కేటాయింపులున్నాయి. జల్జీవన్ మిషన్కు 67,670 కోట్లు, పీఎంఏ గ్రామీణకు 54,917 కోట్లు. అయితే ఎంజీఎన్ఆర్ఈజే అంటే ఉపాధి హామీ పథకం కేటాయింపులు 30,000 కోట్లకు తగ్గాయి. ఇది చాలా పెద్ద మార్పు. గతంలో ఇది చాలా ఎక్కువగా ఉండేది కదా? దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. బహుశా ప్రభుత్వం కొత్త వికసిత్ భారత్ పథకం ద్వారా ఈ గ్యాప్ను పూడ్చాలని అనుకుంటుండవచ్చు. కానీ ఎంజీఎన్ఆర్ఈజే ఒక చట్టబద్ధమైన హక్కు. దాని స్థానాన్ని మరో పథకం ఎంతవరకు భర్తీ చేయగలదో చూడాలి. పట్టణ ప్రాంతాల పథకాల మాటేమిటి? ఈఎంఏ యూఅర్బన్కు కొత్తగా 18,625 కోట్లు కేటాయించారు. పీఎం గ్రామ్ సడక్ యోజనకు 19,000 కోట్లు. మొత్తం మీద చూస్తే ఈ బడ్జెట్ ఒకవైపు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే మరోవైపు మూలధన వ్యయాన్ని పెంచడంపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. అవును, అంకెలు ఆకతే చెబుతున్నాయి. కానీ అసలైన సవాలు వాటి అమలులోనే ఉంది. పెంచిన మూలధన వ్యయాన్ని ఎంత సమర్థవంతంగా నాణ్యమైన ఆస్తులను సృష్టించడానికి ఉపయోగిస్తున్నారు? ఇది మొదటి ప్రశ్న. నిజమే. ఇంకా ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ వంటి సామాజిక భద్రతా పథకాలకు నిధులు తగ్గించడమనేది కేవలం ఆర్థికపరమైన నిర్ణయమా, లేక దాని వెనుక వేరే సామాజిక, రాజకీయ నిహితార్థాలున్నాయా? ఈ బడ్జెట్ యొక్క నిజమైన ప్రభావం రాబోయే రోజుల్లో ఈ ప్రశ్నలకు దొరికే సమాధానాలపైనే ఆధారపడి ఉంటుంది. బడ్జెట్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం వచ్చేదే అయినా ఈసారి బడ్జెట్ టోన్ కొంచెం భిన్నంగా అనిపిస్తోంది. అవునండి. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం అని ఒక పెద్ద లక్ష్యం చుట్టూ దీన్ని నిర్మించారు. సరే, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారికి ఇందులో తెలుసుకోవాల్సిన అసలు విషయాలేంటి? వాటిని సింపుల్గా, లోతుగా అర్థం చేసుకుందాం. అవును, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇది కేవలం అంకెల పట్టిక కాదు. 2047 నాటికి భారతదేశం ఎలా ఉండబోతోందో చెప్పే ఒక విజన్ డాక్యుమెంట్ లాంటిది. ఓ! ఈ ప్రయాణానికి పునాదిగా ప్రభుత్వం 3 ప్రధాన కర్తవ్యాలను నిర్దేశించుకుంది. ఈ మూడింటిని మనం అర్థం చేసుకుంటే బడ్జెట్లోని ప్రతి పథకం వెనుకున్న ఆలోచన మనకు స్పష్టమవుతుంది. అయితే ఆ 3 పిల్లర్స్ ఏంటో చూద్దాం. వికసిత్ భారత్ అనే పెద్ద భవనానికి ఇవే పునాదులనమాట. మొదటిదేంటి? మొదటిది ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం మరియు స్థిరత్వాన్ని నిర్మించడం. అంటే మన ఎకానమీ అనే కారుని వేగంగా నడపడమే కాదు, ఎలాంటి గతుకుల రోడ్డులోనైనా, అనుకోని మలుపుల్లోనైనే అది అదుపు తప్పకుండా పడిపోకుండా చూసుకోవడం. ఓకే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులను తట్టుకుని నిలబడగలగాలి. ఓకే.
అంటే స్పీడ్తో పాటు స్టెబిలిటీ కూడా ముఖ్యం. రేస్లో వేగంగా వెళ్తూనే టైర్లు పేలకుండా చూసుకోవడం లాంటిది. బావుంది. మరి రెండవ కర్తవ్యం? రెండవ కర్తవ్యం ప్రజల ఆశయాలకు, వారి సామర్థ్యాలకు సంబంధించింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి చేపలు పట్టడం నేర్పించడం లాంటిది. రైట్. విద్య, ఆరోగ్యం, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రతి పౌరుడికి అవకాశాలు కల్పించడం. ఒకరికి కేవలం ఉద్యోగం ఇవ్వడమే కాదు, ఉద్యోగాన్ని సృష్టించుకునే స్థాయికి వారిని తీసుకెళ్లడం దీని అసలు ఉద్దేశం. అంటే దేశ హార్డ్వేర్ అంటే మొదటి కర్తవ్యం, దానితో పాటు దేశ సాఫ్ట్వేర్ అంటే ప్రజలు, వాళ్లను కూడా అప్గ్రేడ్ చేయడం. అర్థమైంది. ఇక మూడవ కర్తవ్యం సబ్కా సాత్ సబ్కా వికాస్. ఇది మనకు బాగా తెలిసిన నినాదమే అయినా దీనికి కొత్త అర్థమేమైనా ఉందా? ఇక్కడ అర్థం అందరికీ సమాన అవకాశాలు. అభివృద్ధి అనే రైలులో ఏ ఒక్క బోగీని కూడా వదిలిపెట్టకుండా చివరి వ్యక్తి వరకు అందర్నీ కలుపుకొని ముందుకు సాగటం. ఓకే. అభివృద్ధి ఫలాలు కొందరికే పరిమితం కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమన్నమాట. ఈ మూడు కర్తవ్యాలు ఒక స్పష్టమైన దిశను చూపిస్తున్నాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అంకెలు, బడ్జెట్ అంచనాలు, ద్రవ్యలోటు. ఈ పదాలు వినగానే చాలామందికి కొంచెం కంగారుగా ఉంటుంది. వీటిని విడమరిచి చూద్దాం. మొత్తం ఖర్చు ఎంతనుకుంటున్నారు? ప్రభుత్వం ఈ ఏడాది సుమారుగా 53.5 లక్షల కోట్లు ఖర్చు చేయబోతోంది. వావ్! ఇది చాలా పెద్ద మొత్తం. కానీ ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది పెట్టుబడి వ్యయం, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది 11 లక్షల కోట్లు. ఒక్క నిమిషం ఇక్కడే ఆపుదాం. ఈ పెట్టుబడి వ్యయం అంటే ఏంటో కాస్త వివరిస్తారా? సాధారణ ఖర్చుకి దీనికి తేడా ఏంటి? ఎందుకంటే బడ్జెట్ అనగానే అందరూ ఈ పదం గురించే మాట్లాడతారు. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒక కుటుంబం ఉదాహరణ తీసుకుందాం. సరే. వాళ్ళు ప్రతి నెల కిరాణా సరుకులు, పాలు, కరెంటు బిల్లు మీద పెట్టే ఖర్చు సాధారణ ఖర్చు. అది ఆ నెలతో అయిపోతుంది. అవును. అదే కుటుంబం ఒక ఇల్లు కట్టడానికి లేదా పిల్లల ఉన్నత చదువుల మీద పెట్టే ఖర్చు పెట్టుబడి వ్యయం. దాని ప్రయోజనం చాలా సంవత్సరాలు ఉంటుంది. రైట్. అలాగే ప్రభుత్వం కూడా జీతాలు, పెన్షన్లు, సబ్సిడీల మీద పెట్టేది సాధారణ ఖర్చు. రోడ్లు, పోర్ట్లు, ఫ్యాక్టరీలు, రైల్వే లైన్లు కట్టడానికి పెట్టేది పెట్టుబడి వ్యయం. ఇది దేశానికి భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది, లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుంది. చాలా స్పష్టంగా చెప్పారు. అంటే పెట్టుబడి వ్యయం ఎంత ఎక్కువగా ఉంటే దేశ భవిష్యత్తు అంత బాగుంటుందన్నమాట. సరే, ఖర్చు 53.5 లక్షల కోట్లు. మరి ప్రభుత్వానికి ఆదాయమెంతొస్తోంది? అప్పులు కాకుండా, అంటే పన్నులు మరియు ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, దాన్ని రుణేతర రాబడులు అంటాం, నాన్ డెట్ రిసీట్స్. అది సుమారు 36.5 లక్షల కోట్లుగా అంచనా. అంటే ఖర్చేమో 53.5, ఆదాయమేమో 36.5. మధ్యలో దాదాపు 17 లక్షల కోట్ల గ్యాప్ ఉంది కదా. ఈ డబ్బు ఎక్కడ్నించొస్తోంది? అవును, ఆ గ్యాప్నే మనం ద్రవ్య లోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. దీన్ని పూడ్చడానికే ప్రభుత్వం అప్పు చేస్తుంది. ఈ లోటుని జీడీపీలో 4.3%గా అంచనా వేశారు. 4.3%? వినడానికి చిన్న నంబర్లా ఉన్నా ఇది లక్షల కోట్లతో సమానం. 4.3% ద్రవ్యలోటు లక్ష్యం వినడానికి బానే ఉంది. కానీ గతంలో మనం లక్ష్యాలను చేరుకోలేకపోయిన సందర్భాలున్నాయి. ఈసారి ఈ అంకెను చేరుకోవడానికి ప్రభుత్వం అంత నమ్మకంగా ఉండటానికి కారణమేంటి? పన్ను వసూళ్లు పెరుగుతాయనే అంచనానా, లేక అనవసర ఖర్చులను తగ్గిస్తారనా? రెండూను. ఒకవైపు జీఎస్టీ వసూళ్లు నిలకడగా పెరుగుతున్నాయి. నిజమే. మరోవైపు సబ్సిడీలను మరింత హేతుబద్ధీకరించడం ద్వారా ఖర్చును నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రపంచంలో ఏదైనా అనుకోని సంక్షోభం వస్తే ఈ అంచనాలు తప్పే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇది ఒక లక్ష్యం మాత్రమే. ఇక చివరిగా అప్పు జీడీపీ నిష్పత్తి, డెట్ టు జీడీపీ రేషియో 55.6% అన్నారు. అంటే మనం సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 55 రూపాయలు అప్పు ఉన్నట్టేనా? ఇది ఆందోళన కలిగించే విషయమా? మీరన్నది కరెక్టే. ఇది దేశ ఆర్థిక ఆరోగ్యాన్ని సూచించే ఒక ముఖ్యమైన ఇండికేటర్. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది కొంచెం ఎక్కువగా ఉండటం సాధారణమే. ఎందుకు? ఎందుకంటే అభివృద్ధి కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. ప్రమాదకర స్థాయికి వెళ్లకుండా దీన్ని నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు మనకు బడ్జెట్ స్థూల చిత్రం అర్థమైంది. ఇక మొదటి కర్తవ్యం అంటే ఆర్థిక వృద్ధిలోకి లోతుగా వెళ్దాం. అందులో సేవాభావ్ అనే అంశం ఉంది. అంటే సేవలను సమర్థవంతంగా అందించడం. ఒకప్పుడు మన తాతలు పెన్షన్ కోసం ట్రెజరీ ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరిగేవారు కదా. అవును.
ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులు ఒక్క బటన్ నొక్కితే నేరుగా రైతు ఖాతాలోకి వెళ్తున్నాయి. టెక్నాలజీ తెచ్చిన మార్పది. సేవాభావంటే అదే. ఫాస్టాగ్, ఆరోగ్య సేతు యాప్ ఇవన్నీ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించి ప్రభుత్వ సేవలను సులభంగా, వేగంగా, పారదర్శకంగా ప్రజలకు చేర్చడానికి ఉదాహరణలు. దీనివల్ల అవినీతికి ఆస్కారం తగ్గుతుంది. సేవల నుండి తయారీ రంగానికి వస్తే బయోఫార్మా శక్తి అనే కొత్త పథకం కనిపిస్తోంది. దీనికి ఏకంగా 10,000 కోట్లు కేటాయించారు. ఇది ఎందుకు ఇంత ముఖ్యం? భారతదేశాన్ని ఇప్పటికే ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అంటారు. కానీ మనం ఎక్కువగా జెనరిక్ మందులు తయారు చేస్తాం. బయోఫార్మా అంటే జీవ సాంకేతికతతో అత్యంత సంక్లిష్టమైన వ్యాధులకు తయారుచేసే మందులు. ఓకే. ఈ రంగంలో మనం ఇంకా వెనకబడే ఉన్నాం. ఈ పథకం ఆ గ్యాప్ను పూడ్చడానికి ఉద్దేశించింది. ఒక్క నిమిషం. దేశంలో 1000కి పైగా క్లినికల్ ట్రయల్ కేంద్రాలు అంటున్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య. అంటే భవిష్యత్తులో ప్రపంచంలోని అతిపెద్ద ఫార్మా కంపెనీలన్నీ తమ కొత్త మందులను మన దేశంలోనే పరీక్షించే రోజులు రాబోతున్నాయా? ఇది భారీ గేమ్ చేంజర్ అయ్యేలా ఉందే? ఖచ్చితంగా. క్లినికల్ ట్రయల్స్ అనేవి చాలా ఖరీదైన, సుదీర్ఘమైన ప్రక్రియ. భారతదేశంలో తక్కువ ఖర్చుతో, నాణ్యతా ప్రమాణాలతో వీటిని నిర్వహించగలిగితే ప్రపంచ ఫార్మా పరిశోధనలకు మనం కేంద్రంగా మారతాం. రైట్. 3 కొత్త నైపర్ సంస్థలు, 7 పాతవాటి అప్గ్రేడేషన్ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు పెద్ద ఊతమిస్తుంది. ఫార్మా తర్వాత టెక్నాలజీలో మరో కీలక రంగం సెమీకండక్టర్లు. మనం పొద్దున్న లేచిన దగ్గర్నుండి వాడే స్మార్ట్ఫోన్, నడిపే చూసే టీవీ అన్నిట్లో ఈ చిప్స్ ఉంటాయి. ఇప్పటిదాకా మనం వీటికోసం థైవాన్, చైనా మీద ఆధారపడ్డాం. ఇప్పుడు ఆ డిపెండెన్సీ తగ్గించుకోవడమే ఇండియా సెమీకండక్టర్ మిషన్ అంటే ISM 2.0 లక్ష్యమా? అవును. ఆత్మనిర్భరత సాధించడమే దీని ప్రధాన లక్ష్యం. కోవిడ్ సమయంలో చిప్ల కొరత వల్ల కార్ల తయారీ నుండి మొబైల్ ఫోన్ల ఉత్పత్తి వరకు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఆగిపోయిందో చూశాం కదా. అవును, చూశాం. అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదంటే మన చిప్లను మనమే తయారు చేసుకోవాలి. డిజైన్ నుండి ఫ్యాబ్రికేషన్ వరకు పూర్తి పర్యావరణ వ్యవస్థను ఇక్కడే సృష్టించడానికి ఈ మిషన్ ప్రయత్నిస్తోంది. ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకానికి కేటాయింపులను 40,000 కోట్లకు పంచటం కూడా ఇందులో భాగమే. సరే, మనం ఫ్యాక్టరీలు కట్టాలనుకుంటున్నాం. కాని వాటికి ముడిసరుకులు కావాలి కదా. దానికోసం కీలక ఖనిజాలు అండ్ కెమికల్ పార్కులు అనే విభాగముంది. రేర్ ఎర్త్స్ అంటున్నారు. అవేంటి? రేర్ ఎర్త్స్ అనేవి 17 రసాయన మూలకాల సమూహం. పేర్లో రేరున్నా అవి మరీ అంత అరుదైనవి కావు. కానీ వాటిని వెలికి తీయడం చాలా కష్టం. ఓకే. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, స్మార్ట్ఫోన్ స్క్రీన్లు, రక్షణ పరికరాలు, సోలార్ ప్యానెల్స్ ఇలా ఆధునిక టెక్నాలజీ అంతా వీటిపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం వీటి సరఫరాలో చైనా ఆధిపత్యముంది. నిజమే. ఏకఛత్రాధిపత్యాన్ని తగ్గించడానికి ఒడిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు. కెమికల్ పార్కుల గురించి ప్లగ్ అండ్ ప్లే మోడల్ అంటున్నారు. అంటే ఏంటి? అంటే మనం ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు కరెంట్ కనెక్షన్, వాటర్ పైప్స్, రోడ్లు అన్నీ రెడీగా ఉంటే ఎంత సులభంగా ఉంటుందో, అవును, కంపెనీలకు కూడా ఈ పార్కుల్లో అన్నీ అలాగే సిద్ధంగా ఉంటాయి. వాళ్లు స్థలం వెతకడం, అనుమతులు తీసుకోవడం లాంటి పనులతో సమయం వృధా చేయకుండా నేరుగా వచ్చి తమ యంత్రాలను అమర్చి ఉత్పత్తి ప్రారంభించవచ్చు. ఇది బిజినెస్ ఈజీగా చేస్తుంది. ఇక క్యాపిటల్ గూడ్స్, కంటైనర్ తయారీ గురించి కూడా ప్రస్తావించారు. దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగపడుతుంది. క్యాపిటల్ గూడ్స్ అంటే ఇతర వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే యంత్రాలు. మన దేశంలో తయారీ రంగం పెరగాలంటే ఆ ఫ్యాక్టరీలకు కావలసిన యంత్రాలను కూడా మనమే తయారు చేసుకోవాలి. రైట్. దానికోసం హైటెక్ టూల్ రూములు ఏర్పాటు చేస్తున్నారు. ఇక కంటైనర్ల తయారీకి 10,000 కోట్లు కేటాయించడమనేది మన ఎగుమతి, దిగుమతుల సామర్థ్యాన్ని పెంచడానికి చాలా కీలకం. ఓకే. ఇప్పటిదాకా మనం ఆధునిక పరిశ్రమల గురించి మాట్లాడాం. మరి మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన జౌళి రంగం సంగతేంటి? దానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 4 విభాగాలున్నాయి. 1 పట్టు, ఉన్ని, జనుము వంటి సహజ ఫైబర్లలో స్వయం సమృద్ధి. 2 సాంప్రదాయ చేనేత క్లస్టర్ల ఆధునీకరణ. 3 టెక్నికల్ టెక్స్టైల్స్. టెక్నికల్ టెక్స్టైల్స్ అంటే సాధారణ బట్టలకు వీటికి తేడా ఏంటి? సాధారణంగా టెక్స్టైల్స్ అంటే మనం వేసుకునే బట్టలు అనుకుంటాం. కానీ టెక్నికల్ టెక్స్టైల్స్ వేరు. ఉదాహరణకి స్పేస్ సూట్స్, ఫైర్ ఫైటర్స్ వేసుకునే డ్రెస్సులు, కార్లో వాడే ఎయిర్ బ్యాగ్స్,
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు. ఓ ఇవన్నీనా? అవును, ఇవన్నీ హైటెక్ బట్టలే. ఈ రంగంలో విపరీతమైన గ్రోత్ ఉంది. ఎగుమతి అవకాశాలు కూడా ఎక్కువే. వీటికోసం మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. ఇక నాలుగోది ఖాదీ మరియు చేనేత కోసం మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్ ఇనిషియేటివ్. పెద్ద పరిశ్రమలతో పాటు దేశంలో ఎక్కువ ఉద్యోగాలను సృష్టించే చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల అంటే ఎస్ఎంఈస్ గురించి ఏవైనా ప్రత్యేక పథకాలు ఉన్నాయా? ఉన్నాయి. 200 పాత పారిశ్రామిక క్లస్టర్లను పునరుద్ధరించడం ద్వారా వాటికి కొత్త జీవం పోస్తున్నారు. అంతేకాకుండా ఛాంపియన్ ఎస్ఎంఈలను సృష్టించడానికి 10,000 కోట్ల ఫండ్ ఏర్పాటు చేశారు. ఛాంపియన్ ఎస్ఎంఈలు అంటే బాగా రాణిస్తున్న చిన్న కంపెనీలు పెద్ద కంపెనీలుగా ఎదగడానికి అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయం అందించడం. టైర్ 2, 3 పట్టణాలలోని కంపెనీలకు నాణ్యమైన సేవలు అందించడానికి కార్పొరేట్ మిత్రాస్ కోర్సులు కూడా ఉన్నాయి. సరే, మనం ప్రపంచానికి ఫ్యాక్టరీగా మారాలనుకుంటున్నాం. బయోఫార్మా, సెమీకండక్టర్లు అన్నీ ఇక్కడే తయారు చేయాలి. కాని ఫ్యాక్టరీలు కట్టగానే సరిపోదు కదా. ఆ ఫ్యాక్టరీలకు ముడిసరుకులు రావాలి, తయారైన వస్తువులు పోర్ట్లకు చేరాలి. ఇక్కడే మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, రైల్వే లైన్లు తెరపైకొస్తాయి. ఈ విషయంలో బడ్జెట్ ఏం చెప్తోంది? మీరు కరెక్ట్ పాయింట్ లేవనెత్తారు. అందుకే ఈ బడ్జెట్లో ప్రజా మూలధన వ్యయం అంటే క్యాపెక్స్ ను 12.2 లక్షల కోట్లకు పెంచారు. ప్రైవేట్ కంపెనీలు కూడా ఇన్ఫ్రా ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడానికి భయపడకుండా వారికి భరోసా ఇవ్వడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ గ్యారంటీ ఫండ్ ఏర్పాటు చేశారు. ఇందులో ఆస్తుల రీసైక్లింగ్ అంటే యాసెట్ రీసైక్లింగ్ అనే పదం వినిపిస్తోంది. అంటే ప్రభుత్వ ఆస్తులను అమ్మేయడమా? అమ్మేయడం కాదు. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ రంగ సంస్థలకు దేశవ్యాప్తంగా విలువైన భూములు, భవనాలుంటాయి. వాటిని నేరుగా అమ్మకుండా ఆర్ఐటీఎస్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ అనేవి ఏర్పాటు చేసి వాటి ద్వారా డబ్బు సమీకరించడం. అంటే స్టాక్ మార్కెట్ లాగానా? దాదాపుగా. మనం స్టాక్ మార్కెట్లో షేర్లు కొన్నట్లు ఈ రీట్ల ద్వారా ఆ భవనాల మీద వచ్చే అద్దెలో మనకు వాటా వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి డబ్బొస్తుంది, ఆ ఆస్తులు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. ఇదో వినూత్నమైన ఆలోచన. ఇక లాజిస్టిక్స్ విషయానికి వస్తే తూర్పు నుండి పడమర వరకు కొత్త ఫ్రైట్ కారిడార్ అంటున్నారు. దీనివల్ల లాభమేంటి? ప్రస్తుతం మన రైల్వే ట్రాక్ల మీద ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు 2 వెళ్తాయి. దీనివల్ల గూడ్స్ రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తాయి. ఈ కొత్త సరుకు రవాణా కారిడార్ కేవలం గూడ్స్ రైళ్ల కోసమే. ఓ డెడికేటెడ్ లైన్. ఎగ్జాక్ట్లీ. పశ్చిమ బెంగాల్లోని ధమ్కునీ నుండి గుజరాత్లోని సూరత్ వరకు నిర్మించే ఈ కారిడార్ వల్ల సరుకు రవాణా వేగం కొన్ని రెట్లు పెరుగుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. రోడ్డు, రైలు మార్గాలతో పాటు జలమార్గాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్టున్నారు. అవును, రోడ్డు, రైలు మార్గాల మీద ఒత్తిడి తగ్గించడానికి జలమార్గాలు చౌకైన, పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయం. ముఖ్యంగా బొగ్గులాంటి బరువైన సరుకు రవాణాకి ఇవి చాలా ఉపయోగపడతాయి. రాబోయే 5 ఏళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అభివృద్ధి చేయబోతున్నారు. ఓకే. అలాగే తీర ప్రాంత షిప్పింగ్ వాటాను 2047 నాటికి 12% పెంచడం, స్వదేశీ సీప్లేన్లను ప్రోత్సహించడం కూడా కనెక్టివిటీని పెంచుతుంది. అభివృద్ధికి ఇంధన భద్రత చాలా అవసరం. దీనికోసం CCUS అనే కొత్త టెక్నాలజీని ప్రస్తావించారు. దీనికి 20,000 కోట్లు కేటాయించారు. ఇదేంటి? CCUS టెక్నాలజీని ఒక పారిశ్రామిక చిమ్నీకి అమర్చే భారీ వాక్యూమ్ క్లీనర్ లాగా ఊహించుకోండి. వాక్యూమ్ క్లీనరా? అవును. ఇది హానికరమైన కార్బన్ డయాక్సైడ్ను గాల్లోకి వెళ్లకుండా పీల్చుకుని దాన్ని సిమెంట్ లేదా ఇతర రసాయనాలుగా మారుస్తుంది, లేదా భూమి లోపల సురక్షితంగా నిల్వ చేస్తుంది. పర్యావరణాన్ని కాపాడుతూనే పరిశ్రమలు నడిపించడానికి ఇదొక మార్గం. ఇక చాలామంది ఎదురుచూసే అంశం హై స్పీడ్ రైలు. హైదరాబాద్, బెంగళూరు కారిడార్ కూడా ఈ లిస్టులో ఉంది. అవును, 7 కారిడార్లను గుర్తించారు. హైదరాబాద్ బెంగళూరు కారిడార్. ఇది కేవలం 2 నగరాల మధ్య దూరం తగ్గించడం మాత్రమే కాదు, ఇది దేశంలోనే 2 అతి పెద్ద టెక్ హబ్లను కలిపే ఒక ఎకనామిక్ సూపర్ హైవే లాంటిది. ఓ. దీనివల్ల టాలెంట్ మొబిలిటీ, వ్యాపార అవకాశాలు విపరీతంగా పెరిగే అవకాశముంది. అలాగే నగర ఆర్థిక ప్రాంతాల అభివృద్ధికి 5,000 కోట్లు కేటాయించడం కూడా నగరాభివృద్ధికి ఊతమిస్తుంది. ఇప్పటిదాకా మనం ఫ్యాక్టరీలు, రోడ్లు, పోర్ట్లు గురించి మాట్లాడాం. అంటే దేశానికి కావలసిన హార్డ్వేర్. కాని ఏ దేశానికైనా అసలైన బలం దాని సాఫ్ట్వేర్ అంటే ప్రజలు, వాళ్ల స్కిల్స్, ఆరోగ్యం.
ఇప్పుడు రెండో కర్తవ్యం దీని గురించే మాట్లాడుతుందనుకుంటా. ఖచ్చితంగా. అందుకే విద్య నుండి ఉపాధి మరియు ఎంటర్ప్రైజ్ వరకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. మన దేశ జనాభాలో ఎక్కువ మంది యువత. వారిని నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా మార్చగలిగితే మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఇందులో ఆరోగ్య రంగం చాలా కీలకం. అవును. ఆరోగ్య రంగంలో 1,00,000 మంది అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ను చేర్చుకుంటామంటున్నారు. దీని ప్రభావం ఎలా ఉంటుంది? 1,00,000 మంది కొత్త నర్సులు, టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్టులు అంటే మన గ్రామాల్లో, చిన్న పట్టణాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లతో పాటు వీరి కొరత కూడా తీరుతుంది. ఇది గ్రామీణ ఆరోగ్య వ్యవస్థకు పెద్ద బూస్ట్. నిజమే. ఇక మెడికల్ టూరిజంను ప్రోత్సహించడానికి 5 ప్రాంతీయ మెడికల్ హబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా విదేశీయులు నాణ్యమైన వైద్యం కోసం మన దేశానికి వచ్చేలా చేయవచ్చు. సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదం, పశుసంవర్ధక శాఖ గురించి కూడా ప్రస్తావించారు. అవును. 30 కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్థల ఏర్పాటు ద్వారా మన సంప్రదాయ వైద్యాన్ని ఆధునిక సైన్స్తో అనుసంధానిస్తున్నారు. అలాగే మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి పశువుల ఆరోగ్యం కూడా ముఖ్యమే. కరెక్ట్. అందుకే వెటరినరీ నిపుణుల సంఖ్యను 20,000 పెంచడం, కొత్త వెటరినరీ కాలేజీలు, ఆస్పత్రులకు సబ్సిడీ ఇవ్వడం వంటివి చేస్తున్నారు. విద్యారంగంలో ఆరెంజ్ ఎకానమీ అనే కొత్త పదం వినబడుతోంది. అదేంటి? ఏవీజీసీ అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్. దీన్నే క్రియేటివ్ ఎకానమీ లేదా ఆరెంజ్ ఎకానమీ అంటారు. ఆరెంజ్ ఎకానమీనా? అవును. ఆరెంజ్ రంగు క్రియేటివిటీకి, ఎనర్జీకి సింబల్ కాబట్టి ఆ పేరు. మన బాహుబలి సినిమా విజువల్ ఎఫెక్ట్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. అలాంటి టాలెంట్ మన యువతలో చాలా ఉంది. దానికి ఒక వేదిక కల్పించడానికే 15,000 పాఠశాలలు, 500 కళాశాలల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామిక కారిడార్ల దగ్గర 5 యూనివర్సిటీ టౌన్షిప్లు అంటున్నారు. దీనివల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనముంటుంది? దీనివల్ల పరిశ్రమలకు, విద్యాసంస్థలకు మధ్య మంచి అనుసంధానం ఏర్పడుతుంది. విద్యార్థులు థియరీతో పాటే పక్కనే ఉన్న ఫ్యాక్టరీలల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా సంపాదిస్తారు. అంటే ఇండస్ట్రీ రెడీగా తయారవుతారన్నమాట. ఖచ్చితంగా. చదువు పూర్తయ్యేసరికి ఉద్యోగానికి సిద్ధంగా ఉంటారు. ఇక ప్రతి జిల్లాలో బాలికల కోసం ఒక హాస్టల్ ఏర్పాటు చేయడం అనేది వారి చదువుకు భరోసా ఇస్తుంది. చివరిగా పర్యాటక రంగం. ఇందులో నైపుణ్యాభివృద్ధి, డిజిటైలేషన్పై దృష్టి పెట్టినట్లున్నారు. అవును. ఐఏఎంల సహకారంతో 10,000 మంది టూరిస్టు గైడ్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా విదేశీ పర్యాటకులకు మెరుగైన అనుభూతినందించవచ్చు. ఇక నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ అనేది చాలా ఆసక్తికరమైన ఆలోచన. అంటే మనం ఏదైనా చారిత్రక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మన ఫోన్తో ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు, ఆ ప్రదేశం చరిత్ర మొత్తం మన ఫోన్లో ప్రత్యక్షమవుతుందన్నమాట. గైడ్ లేకపోయినా మనమే చరిత్రను తెలుసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. టెక్నాలజీతో టూరిజంని ఇలా మార్చబోతున్నారు. ఇది పర్యాటకాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యం కోసం ఆర్థిక వ్యవస్థ అనే హార్డ్వేర్ను, మానవ వనరులు అనే సాఫ్ట్వేర్ను ఏకకాలంలో అప్గ్రేడ్ చేసే ప్రయత్నంలా కనిపిస్తోంది. ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ అయితే ఉంది. అవును. ఈ పథకాలన్నీ కాగితంపై అద్భుతంగా ఉన్నాయి. ప్రతి రంగాన్ని స్పృశించారు. అయితే ఈ లక్ష్యాలన్నీ నెరవేరాలంటే అసలైన సవాలు అమలులోనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం, ప్రైవేట్ రంగం భాగస్వామ్యం ఇవన్నీ సరిగ్గా కుదిరితేనే ఈ వికసిత్ భారత్ కల నిజమవుతుంది. ఈ బడ్జెట్ ఒక మంచి ప్రారంభం, కానీ ప్రయాణం ఇంకా చాలా ఉంది. రెండవ కర్తవ్యం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఆశయాలు అండ్ సామర్థ్య నిర్మాణం. దీని లక్ష్యం ప్రజల ఆశయాలను నెరవేర్చడం, వారి సామర్థ్యాన్ని పెంచడం అని రాశారు. ముఖ్యంగా మానవ వనరుల సాధికారత అంటే ఎంపవరింగ్ హ్యూమన్ క్యాపిటల్ మీద ఫోకస్ పెట్టారు. అసలు ఈ మానవ వనరుల సాధికారత అంటే ఏమిటి? ఇది చాలా మంచి ప్రశ్న. చూడండి, మానవ వనరులు అంటే కేవలం మన దేశ జనాభానే కాదు. ప్రజల చదువు, వాళ్ల ఆరోగ్యం, వాళ్ల నైపుణ్యాలు అంటే స్కిల్స్, వీటన్నిటినీ కలిపి మనం హ్యూమన్ క్యాపిటల్ అంటాం. ఓకే. ఒక అనాలజీ చెప్పాలంటే, ఒక కంపెనీ తన దగ్గరున్న ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ల సామర్థ్యాన్ని ఎలా పెంచుతుందో, అలాగే ప్రభుత్వం కూడా ప్రజల స్కిల్స్ మెరుగుపరిచి వాళ్లకి మంచి ఆరోగ్యం అందించి దేశ సామర్థ్యాన్ని పెంచడమే మానవ వనరుల సాధికారత అన్నమాట. అంటే ప్రజల వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దేశ సామర్థ్యాన్ని పెంచడం. బావుంది.
మరి ఈ దిశగా ప్రభుత్వం వేయబోతున్న మొదటి అడుగు ఏంటి? విద్యారంగంలోనే కనిపిస్తోంది. విద్య నుండి ఉపాధి కోసం ఒక ఉన్నత స్థాయి స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఈ పత్రాల్లో ఉంది. హై పవర్డ్ కమిటీ. ఓకే. దీని అవసరమేమొచ్చింది? వచ్చింది. ఎందుకంటే ఇండస్ట్రీ అవసరాలు ఒకలా ఉంటున్నాయి, మన విద్యాసంస్థల్లో సిలబస్ మరోలా ఉంటుంది. ఈ రెండింటి మధ్య గ్యాప్ చాలా పెద్దదిగా ఉంది. నిజమే. ఈ కమిటీ ఒక వారధిలా పనిచేస్తుందన్నమాట. ఇండస్ట్రీకి ఎలాంటి స్కిల్స్ కావాలో గుర్తించి ఆ దిశగా ఎడ్యుకేషన్ సిస్టమ్ను మార్చడానికి సూచనలు చేస్తోంది. ముఖ్యంగా ఏ రంగం మీద దృష్టి పెడతారు? వికసిత్ భారత్కు సర్వీసెస్ సెక్టర్ చాలా కీలకం కాబట్టి దానిపై ప్రత్యేకంగా దృష్టి ఉంటుంది. చదువు అయిపోగానే ఉద్యోగాలకు కావలసిన స్కిల్స్ యువతకు అందేలా చూడటం దీని ముఖ్య విధి. అర్థమైంది. విద్యతో పాటు కొన్ని నిర్దిష్ట రంగాలలో నిపుణులను తయారు చేయడం కూడా అంతే ముఖ్యం కదా. మన తర్వాతి అంశం ఆరోగ్య రంగం నిపుణుల గురించి. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న అనుబంధ ఆరోగ్య నిపుణుల సంస్థలను అప్గ్రేడ్ చేస్తారట. అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ అంటే ఏహెచ్పి సంస్థలు. కరెక్ట్. ఏహెచ్పీస్ అంటే డాక్టర్లు, నర్సులు కాకుండా ల్యాబ్ టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్టులు ఇలాంటి వాళ్ళు. ఓకే. ప్రస్తుతం ఉన్న సంస్థల్లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్, ఫెసిలిటీస్ మెరుగుపరచడం మొదటి అడుగు. అలాగే ప్రైవేట్ ఇంకా ప్రభుత్వ రంగాలల్లో కొత్త ఏహెచ్పి సంస్థలను కూడా ఏర్పాటు చేస్తారనుంది. అవును. కేవలం ఉన్నవాటిని బాగుచేయడమే కాదు, మన అవసరాలు పెరుగుతున్నాయి కదా, దానికి తగ్గట్టుగా కొత్త సంస్థలను కూడా స్థాపిస్తారు. దీనికేదైనా టార్గెట్ ఉందా? ఉంది. రాబోయే 5 ఏళ్లలో 1,00,000 మంది ఏహెచ్పీస్ను కొత్తగా యాడ్ చేయాలనేది లక్ష్యం. లక్ష్యమందా? అవును. ఇది దేశ ఆరోగ్య వ్యవస్థను చాలా బలోపేతం చేస్తుంది. మన ఆరోగ్య సేవలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన కూడా కనిపిస్తోంది. తర్వాతి అంశం అదే, మెడికల్ టూరిజం. అవును. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 5 రీజనల్ మెడికల్ హబ్స్ను ఏర్పాటు చేయనున్నారు. దీని లక్ష్యమేంటి? భారతదేశాన్ని వైద్య పర్యాటక సేవలకు ఒక గ్లోబల్ హబ్గా మార్చడం. అంటే వేరే దేశాల వాళ్ళు క్వాలిటీ ట్రీట్మెంట్ కోసం మన దేశానికి వచ్చేలా ప్రోత్సహించడం అన్నమాట. సరే, ఆధునిక వైద్యంతో పాటు మన సంప్రదాయ వైద్యాన్ని కూడా బలోపేతం చేస్తున్నట్టున్నారు. తర్వాతి అంశం ఆయుష్. అవును. దీని కింద కొత్తగా 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేదాను స్థాపిస్తారు. దీని ఉద్దేశ్యం కేవలం పాత వైద్య విధానాలను కాపాడటమేనా? అది మాత్రమే కాదు, మన సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక అవసరాలతో కనెక్ట్ చేయటం, ఆయుర్వేదం లాంటి మన వైద్య విధానాలపై సైంటిఫిక్ రీసెర్చ్ చేసి వాటిని ప్రపంచానికి అందించడం. ఆరోగ్యమంటే కేవలం మనుషులదే కాదు, పశువులకు కూడా ముఖ్యమే, ముఖ్యంగా మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు. తర్వాతి అంశం పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ సేవలను పెంచడం. ఇది చాలా ముఖ్యం. అందుకే వెటర్నరీ నిపుణుల లభ్యతను 20,000 కంటే ఎక్కువగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 20,000? మరి ఇంతమంది నిపుణులకు కావలసిన కాలేజీలు, హాస్పిటల్స్ ఎలా? దాని గురించే తర్వాత అంశం. పశు సంరక్షణలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించటానికి ఒక కొత్త పథకం తీసుకొస్తున్నారు. ఈ స్కీమ్ కింద ప్రైవేట్ సెక్టార్లో ఎవరైనా వెటర్నరీ కాలేజీలు, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ పెట్టాలనుకుంటే వాళ్లకు లోన్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు. లోన్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ అంటే ఏంటి? అంటే వాళ్ళు బ్యాంకు నుండి లోన్ తీసుకుంటే ఆ మూలధనంలో కొంత భాగాన్ని ప్రభుత్వం రాయితీగా ఇస్తుందన్నమాట. ఇది పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రోత్సాహం లాంటిది. ఓకే. ఇప్పుడు కొంచెం భిన్నమైన రంగానికొద్దాం. ఆరెంజ్ ఎకానమీలో భాగమైన ఏవీజీసీ రంగం. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్. అవును. ఈ సృజనాత్మక రంగాన్ని ఎలా ప్రోత్సహించబోతున్నారు? దీనికోసం ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్కు సపోర్ట్ ఇస్తున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 15,000 సెకండరీ పాఠశాలలు, 500 కళాశాలల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. వావ్! అంటే స్కూల్ లెవెల్ నుంచే దీనిపై ఫోకస్ పెడుతున్నారన్నమాట. అవును. సరే, మళ్ళీ ఉన్నత విద్య దగ్గరకొస్తే మౌలిక సదుపాయాల కల్పన కోసం 5 యూనివర్సిటీ టౌన్షిప్లు సృష్టిస్తారట. అవును. వీటిని ప్రధాన పారిశ్రామిక, లాజిస్టిక్ కారిడార్ల దగ్గర ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఇండస్ట్రీకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. వీటిని ఎలా ఎంపిక చేస్తారు? ఛాలెంజ్ రూట్ విధానం ద్వారా. అంటే ఏ రాష్ట్రాలు, సంస్థలు బెస్ట్ ప్లాన్తో ముందుకు వస్తాయో వారికే అవకాశం దక్కుతుంది. ఒక రకమైన పోటీ అన్నమాట. ఈ విద్య అందరికీ, ముఖ్యంగా అమ్మాయిలకు అందుబాటులో ఉండాలి కదా. దానికోసం ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్ ఏర్పాటు చేయబోతున్నారని ఉంది. నిజమే.
ఇది చాలా ముఖ్యమైన అడుగు. దీనికి నిధులు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ లేదా వీజీఎఫ్ ద్వారా సమకూరుస్తారని ఉంది. ఈ వీజీఎఫ్ అంటే ఏంటి? మంచి ప్రశ్న. వీజీఎఫ్ అంటే కొన్ని ప్రాజెక్టులుంటాయి, అవి సామాజికంగా అవసరమే, కానీ ఆర్థికంగా వెంటనే లాభదాయకం కాకపోవచ్చు. ఉదాహరణకు ఈ హాస్టల్ లాంటివి. కరెక్ట్. అలాంటి ప్రాజెక్టులలో ప్రైవేటు వాళ్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు. అప్పుడు ఆ ప్రాజెక్టును లాభదాయకంగా మార్చడానికి అయ్యే ఖర్చుకు, వచ్చే రాబడికి మధ్య ఉన్న గ్యాప్ను ప్రభుత్వమే డబ్బు రూపంలో ఇస్తుంది. దాన్నే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు. ఓకే, చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు పర్యాటక రంగానికి సంబంధించిన విద్య గురించి చూద్దాం. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేయనున్నారట. అవును, దీని లక్ష్యం టూరిజం సెక్టార్లో పనిచేసే హ్యూమన్ రిసోర్సెస్ను మరింత ప్రొఫెషనల్స్గా మార్చడం. అంటే ప్రొఫెషనలైజింగ్ అన్నమాట. పర్యాటకంలో గైడ్ల పాత్ర కూడా చాలా ముఖ్యం. వాళ్ల స్కిల్స్ పెంచడానికి ఒక పైలట్ పథకం కూడా ఉంది. అవును, 20 పర్యాటక ప్రదేశాలలో 10,000 మంది గైడ్ల నైపుణ్యం పెంచడం దీని లక్ష్యం. ట్రైనింగ్ ఎలా ఉంటుంది? దీనికోసం ఒక ఐఐఎం భాగస్వామ్యంతో 12 వారాల హైబ్రిడ్ మోడ్ శిక్షణ కోర్సును అందిస్తారు. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండూ ఉంటాయి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ పేరు వినడానికి చాలా పెద్దగా ఉంది. దీని ఉద్దేశమేంటి? దీని ఉద్దేశం చాలా గొప్పది. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ ప్రదేశాలున్నాయి కదా. అవును. వాటన్నిటినీ, వాటి పూర్తి సమాచారాన్ని డిజిటల్గా భద్రపరచడం. ఇది ఫ్యూచర్ జనరేషన్స్కు ఒక నాలెడ్జ్ బ్యాంక్ లాగా ఉపయోగపడుతుంది. డిజిటల్గానే కాకుండా భౌతికంగా కూడా ఈ ప్రదేశాలను అభివృద్ధి చేస్తున్నారా? తప్పకుండా. 15 పురావస్తు ప్రదేశాలను అద్భుతమైన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు. ఏవైనా ఉదాహరణలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. లోథల్, ధోలావీరా, రాఖీగఢీ, సారనాథ్, హస్తినాపూర్, లే ప్యాలెస్ లాంటి చారిత్రక ప్రదేశాలు ఈ లిస్టులో ఉన్నాయి. సరే, ఇక క్రీడా రంగానికొస్తే ఖేలో ఇండియా మిషన్ గురించి ప్రస్తావించారు. అవును, రాబోయే దశాబ్దంలో దేశ క్రీడారంగాన్ని పూర్తిగా మార్చాలనేది దీని లక్ష్యం. కింది స్థాయి నుండి టాలెంట్ను గుర్తించి వాళ్లకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రైనింగ్ అందించి ప్రోత్సహించడం. చాలా బావుంది. ఇప్పటివరకు మనం మానవ వనరుల అభివృద్ధికి సంబంధించినవి చూశాం. ఇప్పుడు 3వ కర్తవ్యంలోకి వెళ్దాం. అదే సబ్కా సాత్ సబ్కా వికాస్. ఇందులో 4 ముఖ్యమైన రంగాలపై దృష్టి పెట్టారనుంది. మొదటిది రైతులు. అవును, రైతుల సంక్షేమం. రెండవది దివ్యాంగులు. వాళ్లకు కావలసిన సౌకర్యాలు కల్పించి సాధికారతను అందించడం. మూడవది మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్. ఇది చాలా అవసరం. దీనిపై అవగాహన పెంచటం. ఇక 4వది పూర్వోదయ, అంటే ఈశాన్య ప్రాంతం. అవును, ఆ రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రయత్నాలు చేయడం. ఇందులో వ్యవసాయ రంగ అభివృద్ధిలో నీటి వనరులు కీలకం కదా. దానికోసం కొత్త కార్యక్రమాలు చేపడుతున్నారట. అవును, 500 రిజర్వాయర్లు ఇంకా అమృత్ సరోవర్ల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల సాగునీటి లభ్యత పెరుగుతుంది. నీటితో పాటు రైతులు ఏ పంటలు పండించాలనే దానిపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లుంది. కొన్ని అధిక విలువ కలిగిన పంటలకు మద్దతివ్వనున్నారని పేర్కొన్నారు. కరెక్ట్. కొబ్బరి, గంధపు చెక్క, కోకో, జీడిపప్పు లాంటి పంటలకు మద్దతుంటుంది. ముఖ్యంగా తీర ప్రాంతాలపై ఫోకస్ చేస్తారు. కొబ్బరి ప్రోత్సాహక పథకం అని కూడా ఉంది. అవును, ఉత్పాదకతను పెంచడానికి. ఇక చివరిగా వ్యవసాయంలో టెక్నాలజీ. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. భారత్ విస్తారట. భారత్ విస్తార్. దీని పూర్తి రూపం వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్. ఇది ఒక బహుభాషా ఏఐ టూల్. అంటే ఒక సాధారణ రైతు దీన్నెలా వాడుకోవచ్చు? ఇది రైతుకొక పర్సనల్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ లాంటిదన్నమాట. ఓ. రైతు తన సొంత భాషలో నా నేలకి ఏ పంట సరిపోతుంది, దగ్గర్నుంచి నా పంటకు ఈ పురుగు పట్టింది, ఏ మందు వాడాలి వరకు ఏ ప్రశ్న అడిగినా ఈ ఏఐ టూల్ సమాధానం ఇస్తుంది. అద్భుతం. ఇది అగ్రిస్టాక్, ఐసీఏఆర్ ప్యాకేజీలను ఏఐతో కలుపుతుందన్నమాట. అవును, ఇది వ్యవసాయంలో ఒక విప్లవాత్మక మార్పు కాగలదు. ఈ విధంగా చూస్తే వికసిత్ భారత్ రోడ్ మ్యాప్ అనేది కేవలం కొన్ని పథకాల సమాహారంలా కాకుండా ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన ఒక సమగ్ర ప్రణాళికలా కనిపిస్తోంది. మీరు చెప్పింది నిజం. ఈ ప్రణాళికలన్నీ కాగితంపై అద్భుతంగా ఉన్నాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం ఇలా ప్రతి రంగంలోనూ ఒక స్పష్టమైన లక్ష్యం, దానికొక మార్గం కనిపిస్తోంది. అయితే ఏ ప్రణాళిక విజయమైనా దాని అమలుపైనే ఆధారపడి ఉంటుంది. సరిగ్గా అదే పాయింట్.
ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా అమలైతే దేశాభివృద్ధిలో ఇవి ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తాయి. ఈరోజు మన చర్చలో మానవ వనరుల అభివృద్ధి కోణాన్ని లోతుగా చూశాం. అయితే ఒక ప్రశ్న. ఈ ప్రణాళికల అమల్లో అతిపెద్ద సవాలు ఏమై ఉంటుందని మన శ్రోతలు ఆలోచించాలి. క్షేత్రస్థాయిలో కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం అంత సులభం కాదు కదా. దీనిపై ఆలోచిస్తూ ఉండండి. 2026-27 కేంద్ర బడ్జెట్ను లోతుగా పరిశీలించబోతున్నాం. ముఖ్యంగా ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన ప్రతిపాదనలను విశ్లేషిద్దాం. అయితే ఇది కేవలం మార్పుల జాబితా కాదు. ఈ బడ్జెట్ పన్నుల ద్వారా ఒక కథ చెబుతోంది. సంక్లిష్టతను వదిలి సరళత వైపు, వివాదాలను వదిలి విశ్వాసం వైపు పయనించడం. మనమిప్పుడు చూడబోయే ప్రతి మార్పు ఈ కథలోని ఒక కీలకమైన అధ్యాయం. నమస్కారం. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ప్రత్యక్ష పన్నులు అంటే కేవలం అంకెలు కాదు. అవి ప్రభుత్వ ఆర్థిక తత్వాన్ని, దాని ప్రాధాన్యతలను స్పష్టంగా చూపిస్తాయి. సామాన్యుడిపై భారం తగ్గించి, వ్యాపారానికి ఊతమిస్తూ, దేశాన్ని పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా మార్చాలనే ప్రయత్నం ఈ ప్రతిపాదనల వెనుక స్పష్టంగా కనిపిస్తుంది. పోటీ పరీక్షల కోసం ఈ మార్పుల వెనకున్న ఆ వ్యూహాత్మక ఉద్దేశమేంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ కథ ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. మన ముందున్న ఈ గ్రాఫ్ దేశ పన్నుల వసూళ్ల ధోరణిని చూపిస్తోంది. ఇందులో ఆకుపచ్చ గీత అంటే ప్రత్యక్ష పన్ను పైకి వెళ్తోంది. నారింజ గీత అంటే పరోక్ష పన్ను కిందకొస్తోంది. స్థూల పన్ను రాబడి మాత్రం దాదాపు స్థిరంగా ఉంది. అంకెల పరంగా చూస్తే ప్రత్యక్ష పన్ను జీడీపీలో 6.9% పెరిగింది, పరోక్ష పన్ను 4.3% తగ్గింది. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ మార్పు కేవలం అంకెల గారడి కాదు. ఇది చాలా లోతైన ఆర్థిక, సామాజిక మార్పుకు సంకేతం. చూడండి, పరోక్ష పన్నులు అంటే జీఎస్టీ లాంటివి పేద, ధనిక అనే తేడా లేకుండా అందరిపై ఒకేలా భారం మోపుతాయి. అవును. ఉదాహరణకు, ఒక కోటీశ్వరుడు సబ్బుకొన్నా, ఒక రోజువారీ కూలీ సబ్బుకొన్నా కట్టే పన్ను ఒక్కటే. ఇది ఒక రకంగా తిరోగమన పన్ను, రెగ్రెసివ్ ట్యాక్స్ అంటాం. కరెక్ట్. అయితే ప్రత్యక్ష పన్ను అంటే ఆదాయపు పన్ను సంపాదించే స్తోమత ఉన్నవారి నుండే మాత్రమే వసూలు చేస్తారు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యక్ష పన్నులపై ఎక్కువ ఆధారపడటం అంటే సంపాదించేవారి నుండే ఎక్కువ వసూలు చేస్తూ సామాన్యుడిపై భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని. సరిగ్గా అదే. ఇది ఆర్థిక అసమానతలను తగ్గించే దిశగా ఒక చాలా ముఖ్యమైన అడుగు. అంటే మీరు చెప్పేది ఇది పన్నుల వ్యవస్థను మరింత న్యాయబద్ధంగా, సమతుల్యంగా మార్చే ప్రయత్నమన్నమాట. ప్రత్యక్ష పన్నుల సేకరణ పెరగాలంటే ఎక్కువ మంది పన్ను కట్టాలి. మరి దానికి పన్నుల వ్యవస్థ చాలా సులభంగా ఉండాలి కదా. బహుశా అందుకే ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను తీసుకొస్తోందా? ఖచ్చితంగా. పాత 1961 చట్టం ఎన్నో సవరణలతో ఒక చిక్కుముడిలా తయారైంది. దాన్ని అర్థం చేసుకోవడం సామాన్యుడికే కాదు, నిపుణులకు కూడా కష్టంగా మారింది. నిజమే. ఈ కొత్త చట్టం యొక్క ప్రధాన లక్ష్యమదే, సరళీకరణ. ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి రాబోయే ఈ చట్టం పన్నుల విధానాన్ని పూర్తిగా పునర్నిర్మిస్తోంది. దీని ఉద్దేశం పన్ను కట్టడాన్ని ఒక భయానక ప్రక్రియలా కాకుండా ఒక పౌర బాధ్యతగా, సులభంగా పూర్తి చేసే పనిలా మార్చడం. సరళీకరణ అనేది గొప్ప లక్ష్యమే. కాని ఈ మాట మనం చాలాసార్లు విన్నాం. ఈ కొత్త చట్టం నిజంగా ఆచరణలో అంత సులభంగా ఉంటుందనెలా నమ్మగలం? అతి సరళీకరణ వల్ల చట్టంలోని లొసుగులను వాడుకునేవారికి అవకాశమిచ్చినట్టవ్వదా? మంచి ప్రశ్న. ఇక్కడ సరళీకరణ అంటే నిబంధనలను బలహీనపరచడం కాదు, వాటిని స్పష్టంగా అర్థమయ్యేలా చేయడం. ఉదాహరణకు, ఒకే ఆదాయానికి వేర్వేరు సెక్షన్ల కింద పన్ను ఎలా గణించాలనే గందరగోళాన్ని తొలగించడం, ఫారలు నింపడాన్ని సులభతరం చేయడం. టెక్నాలజీని ఉపయోగించి. అవును, టెక్నాలజీని ఉపయోగించి మానవ ప్రమేయాన్ని తగ్గించడం. ఏక లొసుగుల విషయానికొస్తే, కొత్త చట్టం రూపకల్పనలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పన్ను ఎగవేతకు ఆస్కారం లేని విధంగా పటిష్టమైన నిబంధనలను పొందుపరుస్తారు. లక్ష్యం పారదర్శకత, సంక్లిష్టత కాదు. అర్థమైంది. పన్ను చెల్లింపుదారులతో విశ్వాసాన్ని పెంచే దిశగా ఇదొక పెద్ద అడుగు. ఈ విశ్వాసాన్ని, సౌలభ్యాన్ని కేవలం చట్టం మార్చడం ద్వారానే కాకుండా సామాన్యుడికి నేరుగా ఉపయోగపడే చిన్న చిన్న మార్పుల ద్వారా కూడా ప్రభుత్వం చూపిస్తున్నట్లుంది. మోటారు ప్రమాద బాధితులకిచ్చిన ఉపశమనం అలాంటిదేనా? అవును, అది చాలా మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయం. ఆలోచించండి,
ఒక వ్యక్తి ప్రమాదానికి గురై సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగి నష్టపరిహారం సంపాదిస్తాడు. ఆ పరిహారంపై వచ్చే వడ్డీపై కూడా ప్రభుత్వం పన్ను, అది టీడీఎస్ రూపంలో ముందుగానే కట్ చేస్తే ఆ బాధితుడికి ఎంత బాధగా ఉంటుంది. నిజమే. ఈ మార్పు ఆ అన్యాయాన్ని సరిదిద్దింది. ఇప్పుడు మోటారు ప్రమాద క్లెయిమ్లపై వచ్చే వడ్డీకి పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చారు. అంటే బాధితులకు ₹1 కూడా కోత లేకుండా పూర్తి మొత్తం చేతికందుతుంది. ఇది డబ్బు కన్నా మానసిక స్థైర్యాన్నిచ్చే మార్పు. అవును. సంక్షోభంలో ఉన్నవారికి ఇది నిజంగా పెద్ద ఊరట. సరే, సంక్షోభం సంగతి పక్కన పెడితే మధ్యతరగతి ప్రజలు కాస్త సంతోషంగా విదేశాలకు వెళ్లాలనుకుంటే వారి సంగతేంటి? అక్కడ కూడా ప్రభుత్వం ఏదైనా ఊరట కల్పించిందా? విదేశీ పర్యటన ప్యాకేజీలపై టీసీఎస్ రేటును తగ్గించారని విన్నాం. కల్పించింది. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ విషయంలో ఉన్న గందరగోళాన్ని ప్రభుత్వం తొలగించింది. పాత వ్యవస్థ ఒక కన్ఫ్యూజింగ్ మెనూలా ఉండేది. వేర్వేరు స్లాబులు, 2% నుండి 20% వరకు రేట్లు. చాలా సంక్లిష్టంగా ఉండేది. ఇప్పుడు దాన్ని సరళీకరించి అందరికీ ఒకే విధంగా స్థిరంగా 2%కి తగ్గించారు. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది పన్ను తగ్గింపు కాదా? ఆహా, సాంకేతికంగా ఇది పన్ను తగ్గింపు కాదు. మన డబ్బు మన దగ్గరే ఎక్కువ కాలం ఉండేలా చేసే వెసులుబాటు. ఓహ్! మనం కట్టిన టీసీఎస్ను తర్వాత మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే పాత 20% రేటు వల్ల ప్రయాణం కోసం లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు అదనంగా పెద్ద మొత్తం టీసీఎస్ రూపంలో బ్లాక్ అయ్యేది. అవును. ఇప్పుడు కేవలం 2% కట్టడం వల్ల ఆ తక్షణ భారం భారీగా తగ్గుతుంది. ఇది మధ్యతరగతి ప్రయాణికులకు చాలా సౌకర్యవంతమైన మార్పు. ప్రయాణాలకే కాదు, విదేశాల్లో చదువుకునే పిల్లల కోసం లేదా వైద్యం కోసం డబ్బు పంపేవారికి కూడా ఇలాంటి వెసులుబాటే కల్పించారు కదా. ఎల్ఆర్ఎస్ చెల్లింపులపై టీసీఎస్ను తగ్గించడం గురించి చెప్పండి. అవును, ఇది ఎంతోమంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు సహాయపడే మార్పు. ఎల్ఆర్ఎస్ అంటే లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విద్య మరియు వైద్య అవసరాల కోసం విదేశాలకు పంపే డబ్బుపై టీసీఎస్ను 5% నుండి 2%కి తగ్గించారు. మా స్నేహితుడొకరు తన కూతురి చదువు కోసం కెనడాకు డబ్బు పంపినప్పుడు ఈ 5% టీసీఎస్ వల్ల ఫీజు కట్టడానికి అదనంగా ఎంత డబ్బు సర్దుబాటు చేయాలో అని చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు అది 2%కి తగ్గడం అతనిలాంటి ఎంతోమందికి పెద్ద ఊరట. సామాన్యులు, మధ్యతరగతి వారికి ఊరట కల్పించడం సరే, మరి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి వ్యాపారాల సంగతేంటి? ముఖ్యంగా చిన్న వ్యాపారుల కోసం ఏమైనా మార్పులు చేశారా? చేశారు. ఇక్కడ కూడా మళ్ళీ అదే సూత్రం కనిపిస్తుంది. సులభతరం చేయటం. 2 ముఖ్యమైన మార్పులున్నాయి. మొదటిది, మ్యాన్పవర్ సప్లై చేసే వ్యాపారాలకు, అంటే లేబర్ను సరఫరా చేసే కాంట్రాక్టర్లకు టీడీఎస్ నిబంధనలను సులభతరం చేశారు. దానివల్ల వాళ్ళకి లాభమేంటి? వారి లెక్కలు సులభం అవడమే కాకుండా వారి చేతిలో నగదు లూథం, అంటే క్యాష్ ఫ్లో మెరుగుపడుతుంది. ఓకే, మరి చిన్న పన్ను చెల్లింపుదారుల మాటేమిటి? వారి బాధల తగ్గించడానికి ఏం చేశారు? వారి కోసం ఒక అద్భుతమైన సౌకర్యం కల్పించారు. తక్కువ ఆదాయం ఉన్నవారు తమ ఆదాయంపై టీడీఎస్ కట్ చేయవద్దని కోరుతూ అధికారుల నుండి సర్టిఫికెట్ తీసుకోవచ్చు. అవును, అది చాలా పెద్ద ప్రాసెస్ కదా. అవును, గతంలో ఈ సర్టిఫికెట్ కోసం ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సొచ్చేది. ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తిగా ఆటోమేటెడ్ చేశారు. ఆటోమేటెడ్ అంటే ఆన్లైన్లో అర్హత ఉంటే సిస్టమే ఆటోమేటిక్గా సర్టిఫికెట్ను జారీ చేస్తుంది. ఇది చిన్న వ్యాపారులకు, ఫ్రీలాన్సర్లకు సమయాన్ని, డబ్బును ఆదా చేస్తుంది. మొత్తం మీద ఫైలింగ్ ప్రక్రియను మరింత ఆధునీకరిస్తున్నట్టున్నారు. సింగిల్ విండో ఫైలింగ్, రివైజ్డ్ రిటర్న్స్కు గడువు పెంపు వంటివి కూడా ఈ కోవలోకి వస్తాయా? ఖచ్చితంగా. వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు కోసం ఇచ్చే ఫామ్ 15G, 15Hలను గతంలో వేర్వేరు చోట్ల ఫైల్ చేయాల్సి వచ్చేది. అవును. ఇప్పుడు బ్యాంకుల్లోనే సింగిల్ విండో ద్వారా ఫైల్ చేయవచ్చు. ఇదొక చిన్న మార్పైనా లక్షలాది మంది సీనియర్ సిటిజన్స్కు చాలా ఉపయోగపడుతుంది. అలాగే రిటర్న్స్ ఫైల్ చేశాక ఏవైనా పొరపాట్లు దొర్లితే వాటిని సరిచేసుకోవడానికి గడువును మార్చి 31 వరకు పొడిగించారు. తప్పులు చేయడం సహజం కనుక. అవును, తప్పులు చేయడం మానవ సహజం. వాటిని సరిదిద్దుకోవడానికి తగినంత సమయం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. ఈ మార్పు ఆ బాధ్యతను నెరవేరుస్తోంది. ఈ సరళీకరణ కేవలం దేశంలో ఉన్నవారికేనా, లేక ప్రవాస భారతీయులకు కూడా వర్తిస్తుందా? ఎన్ఆర్ఐల ఆస్తి లావాదేవీల విషయంలో కూడా కొన్ని మార్పులు చేసినట్లున్నారు. అవును, ఎన్ఆర్ఐల కోసం కూడా ప్రక్రియలను సులభతరం చేశారు. గతంలో భారతదేశంలో ఆస్తి అమ్మాలంటే ఎన్ఆర్ఐలు TAN అనే మరో నంబర్ను తీసుకోవాల్సి వచ్చేది.
ఇదొక అదనపు ప్రయాస. కరెక్ట్. ఇప్పుడు ఆ నిబంధనను తొలగించారు. కొనుగోలుదారుడి పాన్ ఉంటే సరిపోతుంది. అలాగే గతంలో తమ విదేశీ ఆస్తులు వివరాలను వెల్లడించని వారి కోసం ఒకేసారి 6 నెలల డిస్క్లోజర్ స్కీమ్ను ప్రవేశపెట్టారు. ఓ అలాగా. అంటే పాత తప్పుల్ను సరిదిద్దుకోవడానికి ఇదొక అవకాశమన్నమాట. అవును, పారదర్శకంగా ముందుకు వెళ్లడానికి ఇదొక అవకాశం. అంటే మొత్తం మీద నోటీసులు, విచారణల సంఖ్య తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలోనే అసెస్మెంట్, పెనాల్టీ ప్రక్రియలను కూడా కలిపేశారా? దీనివల్ల అసలు ప్రయోజనమేమిటి? దీనివల్ల చాలా పెద్ద ప్రయోజనముంది. గతంలో పన్నుల శాఖ నుండి ఒకే విషయానికి 2 నోటీసులు వచ్చేవి. ఒకటి అసెస్మెంటు, రెండోది పెనాల్టీ కోసం. అవును. ఒకటి మీ పన్నును మదింపు చేయటానికి, 2 ఏవైనా తప్పులుంటే జరిమానా విధించటానికి. ఇది పన్ను చెల్లింపుదారుణ్ణి మానసికంగా వేధించేది. ఇప్పుడు ఆ రెండింటినీ కలిపి ఒకే కామన్ ఆర్డర్ ఇస్తారు. అంటే ఒకే విచారణ, ఒకే ఆర్డర్. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు, ఈజ్ ఆఫ్ లివింగ్కు కూడా దోహదం చేస్తుంది. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన అంశముంది. రీఅసెస్మెంట్ మొదలయ్యాక కూడా రిటర్న్స్ అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. కానీ అదనంగా 10% పన్ను కట్టాలనే షరతు పెట్టారు. ఇది ఒక రకంగా జరిమానాయే కదా? దీన్ని మనం జరిమానాగా కాకుండా ఆలస్యంగా తప్పు సరిదిద్దుకున్నందుకు చెల్లించే ఒక రుసుముగా చూడాలి. ఎలాగా? ఉదాహరణకు మీరొక ఆదాయాన్ని చూపించడం మర్చిపోయారు. అధికారి దాన్ని కనుక్కుని రీఅసెస్మెంటు మొదలుపెట్టారు. ఆ దశలో కూడా మీరు స్వచ్ఛందంగా మీ రిటర్న్ను అప్డేట్ చేసి ఆ ఆదాయాన్ని చూపిస్తే సాధారణ పన్నుతో పాటు అదనంగా 10% చెల్లించి బయటపడవచ్చు. లేదంటే విచారణ పూర్తయ్యాక అధికారి మీకు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఓకే. అంటే నిజాయితీగా తప్పొప్పుకోవడానికి ఇచ్చే ఒక ప్రోత్సాహకం లాంటిది. ఎగ్జాక్ట్లీ. నిజాయితీగా ఉండే వ్యాపారస్తులను ప్రోత్సహించే మరో పెద్ద మార్పు కొన్ని చిన్న తప్పులను నేరాల జాబితా నుండి తొలగించడం. ఇది మంచిదే. కానీ ఉద్దేశపూర్వకంగా తప్పు చేసేవాళ్లు ఈ వెసులుబాటును దుర్వినియోగం చేసే ప్రమాదం లేదా? చిన్న తప్పే కదా అని పెద్ద మోసాలకు ఇది దారితీయదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ప్రభుత్వం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. ఉదాహరణకు అధికారులు అడిగినప్పుడు లెక్కల పుస్తకాలు చూపకపోవడం వంటి చిన్న ప్రొసీజరల్ లోపాలను డీక్రిమినలైజ్ చేశారు. అంటే జైలు శిక్ష ఉండదు. అవును, వాటికి జైలు శిక్ష ఉండదు, కానీ జరిమానాలుంటాయి. అయితే ఉద్దేశ్యపూర్వకంగా పన్ను ఎగవేయడం, నకిలీ పత్రాలు సృష్టించడం వంటి తీవ్రమైన నేరాలకు శిక్షలు మరింత కఠినతరం చేశారు. లక్ష్యం చిన్న పొరపాట్లకు వ్యాపారస్తులను వేధించకుండా పెద్ద మోసగాళ్లను వదలకుండా చూడటం. విదేశీ ఆస్తుల విషయంలో కూడా 20 లక్షల లోపు విలువైన ఆస్తుల వివరాలు చెప్పకపోయినా ప్రాసిక్యూషన్ ఉండదని చెప్పారు. ఇది కూడా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది కదా? ఇక్కడ కూడా ఉద్దేశ్యాన్ని బట్టి ఉంటుంది. చాలామంది చిన్న పెట్టుబడిదారులు విదేశాల్లో చిన్న చిన్న షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ కొని వాటిని తమ రిటర్న్స్లో చూపించడం తెలియక మర్చిపోతారు. ఖచ్చితంగా ఇది పాడి రైతులకు, పత్తి రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. వారి ఆదాయం పెరగడానికి, సహకార సంఘాలు బలోపేతమవ్వడానికి ఇది దోహదం చేస్తోంది. డివిడెండ్ ఆదాయంపై కూడా కొన్ని మినహాయింపులిచ్చారు కదా? అవును. ఒక సహకార సంఘం తన సభ్యులకు పంచే డివిడెండ్ మీద, అలాగే ఇతర సహకార బ్యాంకుల్లో పెట్టుబడుల ద్వారా సంపాదించే డివిడెండ్ మీద కూడా పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇది సహకార రంగంలో డబ్బులు మళ్లీ అదే రంగంలోకి పెట్టుబడిగా రావడానికి ప్రోత్సహిస్తోంది. ఇది సహకారసే సమృద్ధి అనే నినాదానికి ఆచరణ రూపం. ఇక మన దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే ఐటీ రంగానికి సంబంధించిన మార్పులను చూద్దాం. ఇక్కడ సేఫ్ హార్బర్ మార్జిన్ అనే పదం కనిపిస్తోంది. అసలు ఏమిటిది? సేఫ్ హార్బర్ అనేది ఒక ట్రాఫిక్ సిగ్నల్ లాంటిది. మీరు గ్రీన్ లైట్లో వెళ్తే పోలీసులు మిమ్మల్ని ఆపరు, ప్రశ్నించారు. ఓకే. అలాగే ఒక బహుళజాతి కంపెనీ తన భారతీయ అనుబంధ సంస్థతో జరిపే లావాదేవీలలో ఆ భారతీయ కంపెనీకి కనీసం 15.5% లాభం వచ్చినట్టు చూపిస్తే అదే గ్రీన్ లైట్. పన్నుల శాఖ అధికారులు ఆ లావాదేవీల ధరల విషయంలో అనవసరంగా ప్రశ్నించరు. మీ వ్యాపారం సజావుగా సాగిపోతుంది. ఇది పన్ను వివాదాలను నివారించడానికి ఒక సులభమైన మార్గం. ఈ రంగంలో పరిమితిని రూ. 300 కోట్ల నుండి ఏకంగా 2000 కోట్లకు పెంచారు. ఇంత భారీ పెంపు వెనుక ఉద్దేశ్యమేమిటి? భారతదేశ ఐటీ రంగం ఎంత వేగంగా ఎదుగుతుందో చెప్పడానికి ఇదే నిదర్శనం.
300 కోట్లు అనేది ఇప్పుడు చాలా చిన్న కంపెనీలకు కూడా సాధారణమైపోయింది. నిజమే. ఈ పరిమితిని 2000 కోట్లకు పెంచడం వల్ల ఇప్పుడు దేశంలోని దాదాపు అన్ని పెద్ద ఐటీ కంపెనీలు ఈ సరళీకృత విధానం పరిధిలోకి వస్తాయి. దీనికి ఆమోదం పొందే ప్రక్రియను కూడా పూర్తిగా ఆటోమేట్ చేశారు. అంటే ఇది పెద్ద కంపెనీలకు వ్యాపార స్థిరత్వాన్ని, పన్నుల విషయంలో స్పష్టతను ఇస్తుందన్నమాట. సరిగ్గా. ఈ సేఫ్ హార్బర్ కాకుండా పన్నుల శాఖతో నేరుగా ఒప్పందం కుదుర్చుకునే ఏపీఏ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నట్లున్నారు. ఏపీఏ అంటే ఏమిటో కొంచెం వివరంగా చెప్పగలరా? ఏపీఏ అంటే అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్. ఇందాక మనం మాట్లాడుకున్న సేఫ్ హార్బర్ అనేది ఒక వన్ సైజ్ ఫిట్స్ ఆల్ పరిష్కారం. కానీ కొన్ని కంపెనీల వ్యాపారం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అలాంటివి తమ లావాదేవీల ధరలను ఏ పద్ధతిలో నిర్ణయిస్తాయో ముందుగానే పన్నుల శాఖతో కూర్చుని చర్చించి ఒక ఒప్పందం కుదుర్చుకుంటాయి. దీనివల్ల భవిష్యత్తులో గొడవలుండవు. అవును, భవిష్యత్తులో 5-10 సంవత్సరాల వరకు ఎలాంటి పన్ను వివాదాలు రావు. ఈ ప్రక్రియను ఇప్పుడు గరిష్టంగా 2 ఏళ్లలోపు పూర్తి చేయాలని గడువు పెట్టారు. ఇది బహుళజాతి కంపెనీలకు పెద్ద భరోసా. ఇక ఈ బడ్జెట్లోని అత్యంత సంచలనాత్మకమైన ప్రతిపాదనకు వద్దాం. డేటా సెంటర్లకు 2047 వరకు పన్ను లేదు. అంటే దాదాపు 25 ఏళ్లపాటు ట్యాక్స్ హాలిడే. ఇది నమ్మశక్యంగా లేదు. ఇంత పెద్ద ప్రోత్సాహకం ఇవ్వడం వెనుక అసలు వ్యూహమేమిటి? ఇది దేశానికి ఎంత పెద్ద గేమ్ చేంజర్ కాబోతోంది? ఇది కేవలం గేమ్ చేంజర్ కాదు, ఇది భవిష్యత్తును శాసించే అడుగు. 21వ శతాబ్దంలో డేటా అనేది కొత్త ఆయిల్. కరెక్ట్. ఆ డేటాను నిల్వ చేసే డేటా సెంటర్లు, కొత్త రిఫైనరీలు. ప్రస్తుతం ప్రపంచ డేటా అంతా అమెరికా, యూరప్, చైనాలలో కేంద్రీకృతమై ఉంది. ఈ ట్యాక్స్ హాలిడేతో భారతదేశం ప్రపంచ డేటా సెంటర్ల హబ్గా అవతరించబోతోంది. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు తమ డేటా సెంటర్లను ఇక్కడ స్థాపించడానికి, విస్తరించడానికి ఇది ఒక తిరుగులేని ఆఫర్. దీనివల్ల పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి. లక్షల కోట్ల పెట్టుబడులు, అత్యాధునిక టెక్నాలజీ, వేలాది ఉద్యోగాలొస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మన దేశ ప్రజల డేటా మన దేశంలోనే సురక్షితంగా ఉంటుంది. ఇది డిజిటల్ సార్వభౌమత్వ దిశగా ఒక చారిత్రాత్మక అడుగు. అద్భుతం. ఇక చివరిగా మేక్ ఇన్ ఇండియాకు ఊతమిచ్చే గిడ్డంగులు అంటే వేర్ హౌసింగ్ మరియు టోల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలపై దృష్టి సారిద్దాం. ఈ రెండు కూడా తయారీ, లాజిస్టిక్స్ రంగాలను బలోపేతం చేసే చర్యలు. వేర్ హౌసింగ్ రంగానికి చాలా తక్కువ పన్నుతో సేఫ్ హార్బర్ ప్రకటించారు. ఇది దేశంలో గిడ్డంగుల నెట్వర్క్ను పెంచుతుంది. ఇక టోల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక కంపెనీ తన బ్రాండ్ పేరు మీద వస్తువులను మరో కంపెనీతో తయారు చేయించుకోవడం. యాపిల్ ఫాక్స్కాన్ మోడల్ లాగా. సరిగ్గా. అలాంటి తయారీ కోసం యంత్రాలు సమకూర్చేవారికి 5 ఏళ్ల పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇది భారతదేశాన్ని ప్రపంచ ఫ్యాక్టరీగా మార్చే ప్రయత్నంలో ఒక ముఖ్యమైన ప్రోత్సాహకం. ప్రభుత్వం సమీపంలో పరోక్ష పన్నులు, ముఖ్యంగా కస్టమ్స్ డ్యూటీలలో కొన్ని సంస్కరణలు ప్రతిపాదించింది. మన సోర్సెస్ ప్రకారం ఇవి కేవలం అంకెల మార్పులు కాదు. వీటి వెనుక ఒక పెద్ద వ్యూహముంది. అసలు ప్రశ్నేంటంటే, ఈ సంస్కరణలన్నీ కలిసి భారతదేశాన్ని ఒక తయారీ కేంద్రంగా మార్చే పెద్ద ప్లాన్లో భాగమా? అవును. లేక ఇవి కేవలం వేర్వేరు రంగాలకు ఇస్తున్న చిన్న చిన్న సర్దుబాట్లు మాత్రమేనా? ఈ మార్పులు నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయో చూద్దాం. మీరడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ సంస్కరణలను మనం విడివిడిగా చూడకూడదు, ఒకదానితో ఒకటి కలిపి చూడాలి. ఓకే. మన సోర్సెస్ ప్రకారం ప్రభుత్వం 4 ప్రధాన లక్ష్యాలతో ఈ మార్పులు చేస్తోంది. 1. టారిఫ్ పాలసీని సింపుల్ చేయడం. రైట్. 2. దేశ ఇంధన భద్రత, అంటే ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీని బలోపేతం చేయడం. 3. మేక్ ఇన్ ఇండియాకి ఒక పెద్ద బూస్ట్ ఇవ్వడం. మేక్ ఇన్ ఇండియా. ఇంకా 4వది వ్యాపారం చేయటం సులభతరం చేయడం. మనం ఇప్పుడు చర్చించే ప్రతి సంస్కరణ ఈ 4 స్తంభాల్లో దేనికో ఒకదానికి బలాన్నిస్తుంది. సో ముందుగా తయారీ మరియు ఎగుమతులపై దృష్టి పెట్టిన మార్పులతో మొదలు పెడదాం. సరే, మేక్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనే నినాదాన్ని నిజం చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? మన సోర్సెస్ ప్రకారం మెరైన్ అంటే సముద్ర ఉత్పత్తుల రంగంలో ఒక ముఖ్యమైన మార్పొచ్చింది. అవును. సీఫుడ్ ప్రాసెసింగ్ కోసం వాడే ఇన్పుట్స్పై డ్యూటీ ఫ్రీ దిగుమతుల పరిమితిని పెంచారని చెప్తున్నారు. అసలు దీనర్థమేమిటి? మంచి పాయింట్తో మొదలుపెట్టారు. మన దేశం నుండి రొయ్యలు, చేపలు లాంటివి పెద్ద ఎత్తున ఎగుమతవుతాయి. వాటిని ప్రాసెస్ చేయడానికి, ప్యాక్ చేయడానికి కొన్ని స్పెషల్ ముడిసరుకులు కావాలి. అవును.
వాటిని దిగుమతి చేసుకునేటప్పుడు ఇంతకుముందు ఎగుమతి చేసే సరుకు ఎఫ్ఓబి విలువలో 1% వరకు మాత్రమే సుంకం లేకుండా అనుమతించేవాళ్లు. ఎఫ్ఓబి అంటే ఫ్రీ ఆన్ బోర్డ్. ఓకే, ఫ్రీ ఆన్ బోర్డ్. అంటే మన ఎగుమతిదారుడు సరుకును ఓడ ఎక్కించే వరకు అయ్యే ఖర్చు. ఇప్పుడు ఆ పరిమితిని 1% నుండి 3%కి పెంచారు. ఇది చిన్న మార్పులా అనిపిస్తుంది, కానీ ఎగుమతిదారుడికి ముడిసరుకుల కాస్ట్ గణనీయంగా తగ్గుతుంది. అంటే మనవాళ్లు తయారు చేసే వస్తువుల ధర తగ్గుతుంది. దానివల్ల గ్లోబల్ మార్కెట్లో వేరే దేశాల కంపెనీలతో ఈజీగా పోటీ పడగలరు. ఇదే తరహా ప్రోత్సాహం ఇంకేమైనా రంగాలకు ఇచ్చాలా? ఖచ్చితంగా. సరిగ్గా ఇలాంటి స్ట్రాటజీనే తోలు, పాదరక్షల పరిశ్రమలు కూడా అమలు చేస్తున్నారు. లెదర్ లేదా సింథటిక్ ఫుట్వేర్ తయారీకి అవసరమైన కొన్ని ప్రత్యేకమైన ముడిసరుకులను వాటిని సుంకం లేకుండా దిగుమతి చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల మన షూ, హ్యాండ్ బ్యాగ్ తయారీదారులు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్లో వాళ్ల షేర్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 సంస్కరణల లక్ష్యం ఒకటే: ఎక్స్పోర్ట్ కాంపిటీటివ్నెస్ పెంచడం. ఎగ్జాక్ట్లీ, ఎగుమతి పోటీతత్వాన్ని పెంచడం. ఓకే, ఇవి సాంప్రదాయ ఎగుమతి రంగాలు. కానీ భవిష్యత్తు టెక్నాలజీల సంగతేంటి? ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. అందులో కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీల తయారీ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది? యంత్రాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును పొడిగించారని మన సోర్సెస్ చెప్తున్నాయి. ఇది చాలా స్ట్రాటజిక్ నిర్ణయం. ఇక్కడ కేవలం ఈవీల ధరలు తగ్గించడం మాత్రమే లక్ష్యం కాదు. అసలు విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం బ్యాటరీ సెల్స్ కోసం, అవును, వాటి తయారీ టెక్నాలజీ కోసం మనం చైనా లాంటి దేశాలపై ఎంతగా ఆధారపడున్నామో మనకు తెలుసు. ఇదొక రకంగా మన వ్యూహాత్మక బలహీనత. కరెక్ట్. దేశీయంగా సెల్ తయారీని ప్రోత్సహించడానికి కావలసిన యంత్రాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా ప్రభుత్వం ఆ సప్లై చైన్ను మన దేశంలోనే నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఆర్థిక స్వావలంబనతో పాటు జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కూడా. మీరు చెప్పింది ఆలోచింపజేసే విషయం. అంటే కేవలం యంత్రాలపై పన్ను తీసేస్తే సరిపోతుందా? మన దగ్గర లిథియం లాంటి ముడిసరుకుల కొరత ఉంది కదా, ఆ సమస్యను పరిష్కరించకుండా ఈ సంస్కరణ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అద్భుతమైన ప్రశ్న. ఇదొక పజిల్ లాంటిది. ప్రభుత్వం ఇప్పుడు ఆ పజిల్లో మొదటి, చాలా ముఖ్యమైన ముక్కను అమర్చింది. అదే తయారీ సామర్థ్యం, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. అవును. ఒకసారి మన దగ్గర ఫ్యాక్టరీలు, టెక్నాలజీ రెడీగా ఉంటే ఆ తర్వాత ముడిసరుకుల కోసం ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం, దేశీయంగా గనులను అన్వేషించడం, ఇలాంటి నెక్స్ట్ స్టెప్స్ మీద దృష్టి పెట్టవచ్చు. ఓకే. ముడిసరుకులు లేవని తయారీనే మొదలుపెట్టకపోతే మనం ఎప్పటికీ దిగుమతులపైనే ఆధారపడి ఉండాలి. కాబట్టి ఇది సరైన దిశలో వేసిన మొదటి అడుగు. అర్థమైంది. ఇంధన భద్రతలో ఇది ఒక యాంగిల్ అయితే, క్లీన్ ఎనర్జీలో మరో ముఖ్యమైన రంగం సోలార్ ఎనర్జీ. సోడియం యాంటిమోనేట్ అనే రసాయనంపై సుంకం మినహాయించారని ఉంది. అదేంటి? దాని ప్రాముఖ్యతేంటి? సోలార్ ప్యానెల్ పైన ఉండే గ్లాస్ చాలా స్పెషల్. అది ఎండను, వానను తట్టుకోవాలి, కానీ లైట్ని మాత్రం లోపలికి పంపాలి. సోడియం యాంటిమోనేట్ అనే ఈ కెమికల్ ఆ గ్లాస్ క్వాలిటీని, దాని ట్రాన్స్పరెన్సీని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ఓ, అలాగా. దీనిపై సుంకం తీసేయడం వల్ల దేశీయంగా సోలార్ గ్లాస్ తయారీ ఖర్చు తగ్గుతుంది. ఇది ఫైనల్గా సోలార్ ప్యానెళ్ల ధరను తగ్గించి మన సోలార్ ఎనర్జీ టార్గెట్స్ వేగంగా రీచ్ అవటానికి హెల్ప్ అవుతుంది. సోలార్ బ్యాటరీలతో పాటు అణు విద్యుత్కు కూడా సపోర్ట్ కంటిన్యూ అవుతోంది. అణు విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ఏకంగా 2035 వరకు పొడిగించారు. ఇది చాలా లాంగ్ టర్మ్ ప్లాన్లా కనిపిస్తోంది. అవును. న్యూక్లియర్ పవర్ అనేది క్లీన్ ఎనర్జీనే కాదు, అది 24/7 అందుబాటులో ఉండే ఒక రిలయబుల్ ఎనర్జీ సోర్స్. కరెక్ట్. దీని నిర్మాణం చాలా ఖర్చుతో, సమయంతో కూడుకున్నది. ఇలాంటి ప్రాజెక్టులకు లాంగ్ టర్మ్ పాలసీ స్టెబిలిటీ చాలా అవసరం. 2035 వరకు పన్ను మినహాయింపు ఉంటుందని హామీ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఇన్వెస్టర్లకు, నిర్మాణ సంస్థలకు ఒక భరోసా ఇస్తోంది. ఇది మన లాంగ్ టర్మ్ ఎనర్జీ సెక్యూరిటీకి పునాది వేయడం లాంటిది. ఇంధన రంగం నుండి ఇప్పుడు హైటెక్ తయారీ రంగానికి వస్తే, క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ యంత్రాలపై కూడా సుంకం మినహాయించారు. ఈ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? ఎందుకింత ఇంపార్టెన్స్? క్రిటికల్ మినరల్స్ అనేవి మోడర్న్ టెక్నాలజీకి ప్రాణం పోసే విటమిన్ల లాంటివి. లిథియం, కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఓకే. ఇవన్నీ సెమీకండక్టర్ చిప్స్, స్మార్ట్ఫోన్ స్క్రీన్లు, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలు, ఫైటర్ జెట్ ఇంజన్లు, ఇలా ప్రతి హైటెక్ వస్తువుల్లోనూ ఉంటాయి. అవును. ప్రస్తుతం మనం వీటిని ముడి రూపంలో దిగుమతి చేసుకుని
వాటిని ప్యూరిఫై చేయడానికి, ప్రాసెస్ చేయడానికి విదేశాలపై ఆధారపడుతున్నాం. ఈ ప్రాసెసింగ్ను మన దేశంలోనే ప్రోత్సహించడానికి అవసరమైన యంత్రాలపై సుంకం తీసేశారు. దీనివల్ల రేపు సెమీకండక్టర్ రంగంలో మనం సెల్ఫ్ రిలయంట్ అవ్వడానికి మార్గం సుగమం అవుతుంది. గొప్ప ప్రణాళికలు, ప్రోత్సాహకాలు బాగానే ఉన్నాయి. కాని రోజువారీ వ్యాపారం చేయడమే కష్టంగా ఉంటే అన్నీ వేస్ట్. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. ఆ డైరెక్షన్లో ఎలాంటి మార్పులు జరిగాయి? సెడ్జ్లల్లో కొన్ని సంస్కరణలు వచ్చాయంటున్నారు. అవును, ఇది చాలా ఇంట్రెస్టింగ్ మార్పు. సెడ్జ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్లు. ఇవి బేసిక్గా ఎగుమతుల కోసమే ఏర్పాటు చేసిన స్పెషల్ ఏరియాలు. రైట్. ఇంతకుముందు సెడ్జ్లోని ఒక కంపెనీ తన ప్రోడక్ట్ను డొమెస్టిక్ మార్కెట్లో అమ్మాలంటే ఫుల్ కస్టమ్స్ డ్యూటీ కట్టాల్సి వచ్చేది. అది చాలా కాస్ట్లీ వ్యవహారం. కానీ కొత్త రూల్ ప్రకారం వాళ్ళు కన్సెషనల్ డ్యూటీతో డొమెస్టిక్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఓ. ఇది సెడ్జ్లోని కంపెనీలకు ఒక కొత్త, పెద్ద మార్కెట్ను అందుబాటులోకి తెస్తుంది. అదే సమయంలో డొమెస్టిక్ నీడ్స్కు కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ ఉపయోగపడతాయి. ఇది వ్యాపారులకు ఊరట. ఇక వారి రోజువారీ కార్యకలాపాలను సింపుల్ చేసేవేమైనా ఉన్నాయా? ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్స్ కోసం డ్యూటీ చెల్లింపు గడువు పెంచారని చదివాను. ఏఈఓ అంటే కస్టమ్స్ డిపార్ట్మెంట్కు ఒక ట్రస్టెడ్ ఫ్రెండ్ లాంటి కంపెనీ. రోజూ స్కూల్కి టైంకి వచ్చే, హోంవర్క్ సరిగ్గా చేసే స్టూడెంట్ని టీచర్ ఎలా నమ్ముతారో అలాగనమాట. సకాలంలో పన్నులు కట్టే, రూల్స్ పాటించే కంపెనీలను ప్రభుత్వం ఏఈఓగా గుర్తిస్తుంది. ఆ నమ్మకంతో వాళ్ల సరుకును క్లియర్ చేసేటప్పుడు కొన్ని సడలింపులిస్తారు. ఓకే. అందులో భాగంగా ఇంపోర్ట్ డ్యూటీ కట్టే టైంని 15 రోజుల నుండి 30 రోజులకు పెంచారు. దీనివల్ల ఆ కంపెనీ చేతిలో ఎక్కువ కాలం వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది. అది వారి బిజినెస్ ఆపరేషన్స్కి బాగా హెల్ప్ అవుతుంది. అంటే నమ్మకంగా ఉండే వ్యాపారులకు ప్రోత్సాహమన్నమాట. అలాగే అడ్వాన్స్ రూలింగ్ కాలపరిమితిని కూడా 3 నుండి 5 సంవత్సరాలకు పెంచారు. ఈ అడ్వాన్స్ రూలింగ్ అంటే ఏంటి? అది ఎలా సహాయపడుతుంది? దీన్ని ఒక ఉదాహరణతో చెప్తాను. మీరు ఒక కొత్త రకం మెషీన్ను విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ దానిపై ఎంత ట్యాక్స్ పడుతుందో, ఏ కేటగిరీ కిందకు వస్తుందో మీకు క్లారిటీ లేదు. అప్పుడు మీరు కస్టమ్స్ డిపార్ట్మెంట్ను ముందుగానే అఫీషియల్గా అడగవచ్చు. వాళ్లు ఇచ్చే నిర్ణయాన్నే అడ్వాన్స్ రూలింగ్ అంటారు. ఇది ఒక విధంగా గవర్నమెంట్ నుండి తీసుకునే అఫీషియల్ కొటేషన్ లాంటిది. ఓకే, క్లియర్. ఇంతకుముందు ఈ రూలింగ్ 3 ఏళ్లు వ్యాలిడ్, ఇప్పుడు 5 ఏళ్లకు పెంచారు. దీనివల్ల ఇంపోర్టర్లకు ఎక్కువ కాలం పాటు ట్యాక్సుల విషయంలో క్లారిటీ, స్టెబిలిటీ ఉంటాయి. ఫ్యూచర్లో డిస్ప్యూట్స్కి ఛాన్స్ ఉండదు. వావ్! అంటే ఇప్పుడు ఒక వ్యాపారి డజన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదా? అన్ని పర్మిషన్స్ ఒకే చోట దొరికేలా సింగిల్ డిజిటల్ విండోను కూడా తీసుకొస్తున్నారట కదా. ఇది నిజంగా అమలైతే బిజినెస్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. నిస్సందేహంగా ఇది వ్యాపార అనుకూలతను పెంచడంలో ఒక రెవల్యూషనరీ చేంజ్. ప్రస్తుతం ఒక ఇంపోర్టర్ కస్టమ్స్, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్, ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్ ఇలా అనేక ఏజెన్సీల నుండి క్లియరెన్సులు తీసుకోవాలి. అవును, చాలా పెద్ద ప్రాసెస్. ఈ సింగిల్ విండో ద్వారా అన్ని ఏజెన్సీలకు ఒకే ఆన్లైన్ పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. ఇది పేపర్వర్క్ని, డిలేస్ని, కరప్షన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కల్లా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇది అమలైతే మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో కూడా పెద్ద జంప్ చూస్తాం. ఇదంతా వ్యాపారాలు, పెద్ద పెద్ద పరిశ్రమల గురించి చాలా బావుంది. మరి ఈ సంస్కరణల వల్ల సామాన్యుడికి అంటే మనలాంటి వాళ్లకు ఏమైనా డైరెక్ట్ బెనిఫిట్ ఉందా? తప్పకుండా ఉంది. ముఖ్యంగా 2 కీలకమైన మార్పులు సామాన్యులను నేరుగా ప్రభావితం చేస్తాయి. మొదటిది, పర్సనల్ ఇంపోర్ట్స్పై టారిఫ్ రేటును 20% నుండి 10%కి తగ్గించారు. ఓ. ఉదాహరణకు, మీ బంధువులు అమెరికా నుండి ఒక మంచి ఫోన్ లేదా ల్యాప్టాప్ పంపారనుకోండి. ఇంతకు ముందు దానిపై 2000 రూపాయల పన్ను పడితే ఇప్పుడు 1000 రూపాయలే పడుతుంది. ఇది చిన్న విషయమైనా చాలామందికి యూజ్ అయ్యే అంశం. ఇది నిజంగా మంచి వార్తే. ఇక రెండోదేంటి? రెండోది హెల్త్ సెక్టర్కు సంబంధించింది. ఇది చాలా ముఖ్యమైన, మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయం. క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల్లాంటి వాటికి వాడే 17 స్పెసిఫిక్ మెడిసిన్స్పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా మినహాయించారు. వావ్! ఇవి చాలా కాస్ట్లీ, తప్పనిసరిగా ఇంపోర్ట్ చేసుకోవాల్సినవి. వాటిపై పన్ను తీసేయడం వల్ల పేషెంట్స్పై ఫైనాన్షియల్ బర్డెన్ భారీగా తగ్గుతుంది. అంతేకాదు 7 అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు, స్పెషల్ ఫుడ్, రేర్ డిసీజెస్, అవును, వాటిపై కూడా సుంకాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఇది ఆ వ్యాధులతో బాధపడేవారికి, వాళ్ల కుటుంబాలకు చాలా చాలా పెద్ద రిలీఫ్. అద్భుతం.
మొత్తంగా ఈ సంస్కరణలను గమనిస్తే మనం మొదటడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతున్నట్టుంది. ఇవి కేవలం చిన్న చిన్న సర్దుబాట్లు కాదని. దేశీయ తయారీ, ఎగుమతులు, వ్యాపార సౌలభ్యం, ఇంధన భద్రత అనే 4 అంశాలను కలిపి చూసే ఒక ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీలా కనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రతి మార్పు వెనక ఒక పెద్ద లక్ష్యముంది. ఎగుమతులను పెంచడం ద్వారా ఫారెన్ ఎక్స్చేంజ్ సంపాదించడం, స్ట్రాటజిక్ సెక్టార్స్లో సెల్ఫ్ రిలయన్స్ సాధించడం ద్వారా విదేశీ డిపెండెన్సీని తగ్గించడం, బిజినెస్ ప్రాసెస్లను సింపుల్ చేయడం ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ను అట్రాక్ట్ చేయడం. ఇవన్నీ కలిసి భారతదేశాన్ని ఒక బలమైన ఆర్థిక శక్తిగా మార్చే ప్లాన్లో భాగమే. అయితే పోటీ పరీక్షల అభ్యర్థులు ఆలోచించాల్సిన ఒక ప్రశ్న మిగిలి ఉంది. అదేమిటి? ఇన్ని సుంకాల తగ్గింపులు, మినహాయింపుల వల్ల ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా ట్యాక్సుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గుతుంది కదా. మరి ఆ తక్షణ నష్టాన్ని భరించి ప్రభుత్వం ఈ సంస్కరణలను ఎందుకు అమలు చేస్తోంది? అవును, మంచి ప్రశ్న. దీని వెనుకున్న ఎకనామిక్ లాజిక్ ఏంటంటే, ఈ సంస్కరణల వల్ల లాంగ్ రన్లో దేశంలో ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, జాబ్స్ క్రియేట్ అవుతాయి. అప్పుడు ఓవరాల్గా ట్యాక్స్ కలెక్షన్స్ ఇప్పుడు తగ్గిన దానికంటే చాలా రెట్లు పెరుగుతాయనేది ప్రభుత్వ అంచనా. ఈ షార్ట్ టర్మ్ లాస్ వర్సెస్ లాంగ్ టర్మ్ గెయిన్ అనే బ్యాలెన్స్ను ప్రభుత్వం ఎలా మేనేజ్ చేస్తుందనేది రాబోయే కాలంలో మనం చూడాలి. ఇది చాలా ఆసక్తికరమైన ఆర్థిక శాస్త్ర అంశం.